సాతానికి ఒక పని అంటే మనం భక్తిగా ఉంటాం కదా! అంటే దేవుని పనులు అనుకుంటూ చేస్తూ ఉంటాం చూసారా? దాంట్లో ఉండేటువంటి ఇంటెన్సిటీని తగ్గిస్తాడనమాట ఆడు. దానిదేముందిరా ఎళ్దాంలే ప్రార్థనే గదా! అన్నంత తేలిక చేస్తాడనమాట. ఆ యూట్యూబ్ ఛానెల్ ఉంటది. 'తేలికగా' అనే టైటిల్‌తో ఉంటదది. తేలిక చేస్తమే ఆడిదొక పెద్ద విషయం అనమాట. అది మనం ఎలా తేలికగా మారుస్తున్నాడన్న విషయాన్ని మనం చూసుకోవాలి. సరే. కాబట్టి ఈరోజు ధ్యానాంశంగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని, ఒక క్రైస్తవుడు అని చెప్పడానికి మనం ఎలా ఒక వ్యక్తిని గుర్తిస్తాం, ఒక కుటుంబాన్ని గుర్తిస్తాం అన్నది ఈరోజు ధ్యానాంశంగా నేను చెప్తున్నాను. మనం ఈ లెంట్ డేస్ అంతా కూడా ఈ సిలువ ధ్యాన కూడికలలో మన ప్రధానమైనటువంటి టైటిల్ ఏంటంటే, మరణ భయమును తొలగించిన మృత్యుంజయుడనేది టైటిల్. దాని రిలేటెడ్ ఇవన్నీ. మనిషిలో ఉన్న మరణమును తొలగించి, అసలు మరణం అంటే భయము లేని ఒక స్థితికి దేవుడు చేర్చటానికి గల కారణం ఏంటంటే, ఆ మరణమును జయించిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు అని. కాబట్టి మరణమును జయించిన భాగంలో ఎలా జయించాడు మరణాన్ని, మరణమును ఆయన ఎలా జయించాడు, ఈ భూమి మీద ఉండి మరణాన్ని మనం ఎలా జయిస్తాం అన్నదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, లోక సంబంధమైనటువంటి సంబంధాలు, ఈ లోక సంబంధమైన ఆనందాలు కానే కాదు. మరణాన్ని జయించగలిగే దమ్ము క్రైస్తవుడిగా సంపాదించటమే క్రైస్తవ్యం అంటే. మరణమును జయించటం. ఎవ్వరైనా ఈ ప్రపంచంలో మరణమును జయించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. సరే, కాబట్టి మరణ భయమును, అసలు మరణం అనే భయమే లేకుండా చేశాడు మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు. ఏమ్మా? కాబట్టి ఆ మరణ భయమును తొలగించిన మృత్యుంజయుడైనటువంటి పాఠములో భాగమే ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకున్నవాడిగా అల్టిమేట్ గోల్ ఏంట్రా అంటే అది మరణాన్ని జయించటమే. అదే లాస్ట్. మరణము జయించటం అన్నా, దేవుని రాజ్యంలో ఉండడం అన్నా, పరలోకానికి వెళ్ళడం అన్నా, శాశ్వత కాలం ఉండడం అన్నా, నిత్య జీవమన్నా, పరదేశులో ఉన్న జీవవృక్షమును భుజింపనిత్తునన్నా, కిరీటమును సంపాదించటమన్నా, మొత్తం ఓవరాల్గా ఆ విషయ సారాంశం ఏంటంటే మరణమును జయించటమే. కాబట్టి ఆ మరణమును జయించటం అనే విషయాన్ని కొంచెం మనసును పెట్టండి దయచేసి. మీ అందరినీ కూడా నేను చాలా వేడుకుంటున్నాను. మీరు ఏం చేస్తున్నారో మీకు ఎరగట్లేదు. సింపుల్గా చేసేస్తున్నాడు దెయ్యం. కాబట్టి కాస్త మనసును పెట్టి భయం కలిగి ఉండండి దేవుడంటే. సరే, ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఒక క్రైస్తవ కుటుంబం లేక ఒక క్రైస్తవుడు దేవుని కలిగి ఉన్నాడు అనడానికి మన దగ్గర ఆధారం ఏది అని చూస్తే, ఆధారం అనేది మనకి తెలియాలంటే దేవుడి దగ్గర నుంచి, అంటే పరలోకం నుంచి అనుమతి రావాలి. ఏమ్మా చెప్పండి? ఇతను క్రైస్తవుడు అనడానికి ఒక ఆధారం ఏదైనా ఉందా? ఇతను క్రైస్తవుడు అనడానికి ఆధారం ఏదైనా ఉందా? ఏంటి క్రైస్తవులు అంటే రుజువేది? క్రైస్తవుడు అనడానికి రుజువు, మీ దగ్గర ఉన్న రుజువేది? ఇతను క్రైస్తవుడు అని ఎలా చెప్తారు మీరు? ఇతను క్రైస్తవుడు అని ఎలా చెప్తారు? మీకు ఒక కీ నోట్ ఏంటంటే, ఇక్కడ అదే కీ పాయింట్ ఏంటంటే, దీన్ని ఏమంటారంటే, కీ పాయింట్ అనే కంటే చిన్న క్లూ ఏంటంటే, హిందువుల్లోనూ ఉంటాడు, ముస్లింల్లోనూ ఉంటాడు, జైనుల్లోనూ ఉంటాడు, బౌద్ధుల్లోనూ ఉంటాడు, నాస్తికుల్లోనూ ఉంటాడు. నాస్తికులు అంటే దేవుని లేనివాడు. ఏమా? సిక్కుల్లో ఉంటాడు. సో ఇప్పుడు నేను క్లూ ఇచ్చాను కాబట్టి
ఇటు హిందువులోనూ క్రైస్తవుడు ఉంటాడా? ఎస్. ముస్లింలోని క్రైస్తవుడు ఉంటాడా? ఎస్. అన్నింటిలో, అన్ని మతాలలో కూడా క్రైస్తవుడు ఉంటాడు. సో ఉంటాడు అంటే ఇప్పుడు ఇది మీరు అర్థం చేసేసుకోవాలి ఇంకా. అంటే క్రైస్తవుడు మనం అనుకున్నట్టుగా మన ఊర్లో ఉన్నట్టుగా చర్చిలకు వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు కాదనమాట. అంతే కదా దాని అర్థం. చర్చ్కి వెళ్ళిన వాడు క్రైస్తవుడు కాదు. మీరు ఇంకొక విషయం మర్చిపోకూడదు. చర్చ్ అనేది మనిషే తప్ప 4 గోడలు చర్చ్ కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏమా. చర్చ్ అప్పుడు 4 గోడలు చర్చ్ కానప్పుడు మనుషులందరూ కలిస్తేనే చర్చ్ అయితే ఆ చర్చ్ హిందువులో ఉంటాడా? ముస్లింలో ఉంటాడా? సో ఒక 2-3 ఎక్కడైతే వాళ్ళు కూడుకుంటారో, 2-3 ఒకడుంటే రాడా? అదొక సమస్య. నన్ను ఎప్పుడైనా అడిగి చూడండి. 2-3 ఉన్న చోట దేవుడు ఉంటాడు అనేది ఒక పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉంటారు. 2-3 మరి ఒకడుంటే ఇంక రాడనమాట. ఇంక ఒకడున్న చోటకి రాడనమాట. 2-3 ఉన్న చోట దేవుడు ఉంటాడు. అదో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని మనం ఒకసారి తిరగేద్దాం. ఒకసారి ఎప్పుడన్నా గుర్తు చేయండి నాకు. ఆ సడన్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అబద్ధం అది చెప్పాను అనుకోండి, నేను చెప్పే టాపిక్ పోద్ది అనమాట. సరే, రాత్రి ప్రార్థన చేస్తూ రాతి గుండెను తీసివేయి ప్రభు అన్నాను. మళ్ళీ రాతి గుండె అంటే నాకు మెసేజ్ తయారు చేయాలని వెంటనే అనిపించింది. అలా దేవుడు ఆ టైంకి ఆ మనసులో పెడుతుంటే ఓహో ఈ విషయం మాట్లాడమంటున్నాడు అనమాట దేవుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హూ ఈజ్ క్రిస్టియన్, క్రైస్తవుడు ఎవరు అనేది ఈరోజు తేల్చాలనుకుంటున్నాను నేను. సింపుల్గా మీకు తెలిసిన భాషలో ఏమా, ఎవరు క్రైస్తవుడు? నేను అన్నీ చెప్పాను. ఏమన్నాను? అందరిలోని, అంటే మనిషి జాతిలో మనిషి అయితే చాలు, వారందరికీ ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. వీరు ఏ పేరుతో పిలిచినా కూడా, ఏ పేరైనా పెట్టుకోండి, పేరు ఏమని పెట్టుకున్నా కూడా ఆ ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఉన్న దేవుడు అనే మాటలో యెహోవా అని అర్థం. నీకు తెలియక యెహోవా అంటే ఓహో ఆల్లోడా, యేసయ్య అంటే ఓహో ఏల్లోడా, ఓహో విష్ణు అంటే ఓహో వీళ్ళకి సంబంధించినోడా, ఓకే గురునానక్ ఆయన వాళ్ళకి సంబంధించినోడా, బుద్ధుడు వీళ్ళకి సంబంధించినోడా, జైనుడు వాళ్ళకి సంబంధించినోడా అని మనం గిరిలు గీసుకున్నాం తప్ప, ఏ పేరుతో నువ్వు పిలిచినా ఉన్న దేవుణ్ణే పిలుస్తున్నావు. ఉన్న దేవుణ్ణి అంటే యెహోవానే పిలుస్తున్నావు అని అర్థం కదా. సరే, ఈ మనుషులందరికీ దేవుడు గనుక మనుషులందరికీ సూర్యుడు ఇచ్చాడు. ఇప్పుడు నిజానికి జైనులు ఉన్నారనుకోండి, జైనులు నమ్ముతున్నట్టుగానే జైనుల్లో ఉన్నటువంటి వారే దేవుడైతే అప్పుడు జైనులకు మాత్రమే సూర్యుడు పనిచేయాలి, మిగతా వాళ్ళకి పనిచేయకూడదు. క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా క్రైస్తవులకు మాత్రమే దేవుడైతే క్రైస్తవుల దగ్గరే పనిచేయాలి సూర్యుడు, ఇంకెక్కడా పనిచేయకూడదు. క్రైస్తవులకే వర్షం రావాలి, క్రైస్తవులకే సూర్యుడు రావాలి, క్రైస్తవుడికే భూమి తిరగాలి, మిగతా వాళ్ళకి తిరగకూడదు. ఇంకా క్రైస్తవులకే ఆక్సిజన్ రావాలి, మిగతా వాళ్ళకి రాకూడదు. క్రైస్తవుడు వేస్తేనే పంట పండాలి, లేకపోతే పండకూడదు. ఇలాగా మనిషి ఇలా ఒక్కొక్క పేరు పిలుస్తున్నా ఆ పలుకుతున్న దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయుష్ ఉన్నంతకాలం కన్న తండ్రి అయినటువంటి దేవుడు అందరినీ పోషిస్తున్నాడు. పోషిస్తుంటే అందరిని ఒకలాగే, ఇంక వాళ్ళు ఏదైనా కానీ దేవుడు లేడనుకుంటే అనుకొని అయినప్పటికీ కూడా అందరినీ పోషిస్తున్నాడు దేవుడు. ఏమా, ఆయన పేరే ఉన్నవాడు, ఉన్న దేవుడు. ఉన్న దేవుడు అనే మాటకి హెబ్రీలో యెహోవా అంతే. ఏమా, సరే, ఆ ఉన్న దేవుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉండేటువంటి రిలీజన్ ఏది? క్రిస్టియానిటీ. అంటే క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత ఎవరున్నారు? క్రైస్తవుల తర్వాత ముస్లింలు ఉన్నారు. ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవుల తర్వాత. మూడవదిగా ఎవరున్నారో అని మీకు తెలిస్తే నాకు తెలిసి ఆశ్చర్యపోతారేమో. మూడవది ఎవరున్నారంటే నాస్తికులు ఎక్కువ ఉన్నారు. దేవుడు లేడు అన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూడండి దాన్ని బట్టి. మొదటేమో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, రెండవది ముస్లింలు ఎక్కువ ఉన్నారు, ఏమో
మూడవదిగా దేవుడే లేడన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మూడవది. నాలుగవదిగా హిందువులు ఉన్నారు. ఇంకా ఐదవదిగా మిగతా ఇంకా చిన్న చిన్న అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీరందరికీ ఎవరు దేవుడు? ఇంతకని ఆ ఉన్న దేవుడే, ఒకలే దేవుడు, అద్వితీయుడు. ఆ దేవుడు తప్ప ఇంక ఎవ్వరికీ దేవుడు లేడు. ఎవరు మట్టుకాలు అనుకుంటున్నారు ఏంటంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనుకున్న వాళ్ళే. దేవుడు లేడన్నవాడిని కూడా ఆ దేవుడే దీవిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారు. హిందువుల కంటే, బౌద్ధుల కంటే, జైనుల కంటే, సిక్కుల కంటే అందరికంటే ఎక్కువ దేవుడు లేడన్న వాళ్ళు ఎక్కువ. క్రైస్తవుల తర్వాత, ముస్లింల తర్వాత వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మంచి బలవంతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. చివరికి ఈ మధ్యన టీవీలో కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు ఆయన, బాబు గోగినేని అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే ఎంత జ్ఞానంగా ఉంటుందంటే ఎవడో మాట్లాడలేడు ఆయనతో, అతను దేవుడు లేడు అంటాడంతే. అలాంటి మహాజ్ఞానంగా ఉన్నటువంటి వారిని బైబిల్ ఏమంటుందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన యొక్క మనసులో అనుకుంటా. అసలు బుద్ధి లేనోడు ఎవడరా అంటే దేవుడు లేనోడు అన్నాడు అంట. అనుకున్నవాడే బుద్ధి లేనోడు అంటున్నాడు. ఆడేమనుకుంటున్నాడు? ఈ లోకంలో నా ఎంత జ్ఞాని లేని అనుకుంటున్నాడు. వాడిని బైబిల్ ఏమంటుందంటే అరే బుద్ధి లేనోడా అంటుందన్నమాట. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానో నా పాయింట్ జాగ్రత్తగా మీరు మనసును పెట్టండి ఈరోజు. ఏమా దయచేసి జాగ్రత్తగా పెట్టండి. కొద్ది జ్ఞానంగా ఉండాలి. మీకు నచ్చినట్టుగా ఏదో చక్కగా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండదు. ఏమా అప్పుడప్పుడు కొంచెం ఘాటుగా ఉండేది ఏముంటుంది మనకు తినేది? మిరపకాయ బజ్జీలాగా పైన శనగపిండి నవ్వులుతున్నప్పుడు ఏమైనా బాగానే ఉంటుంది, అక్కడక్కడ మిరపకాయ తగులుతున్నప్పుడు కొంచెం ఘాటు వస్తుంది. ఘాటు వచ్చినా టేస్ట్ అదిరిపోద్ది అమ్మా. అందుకని మనకు టేస్ట్ని ఘాటు ఉంది కదా అని వదిలేయకండి. మిరపకాయ బజ్జీ మిరపకాయతోనే తినాలి. అదేంటో మిరపకాయ బజ్జీ కొనుక్కుని మిరపకాయ వదిలేస్తారు, ఇంకెందుకు కొనుక్కోవడం నాకు అర్థం కాదు. మిరపకాయ బజ్జీని మిరపకాయ తింటే, పచ్చిమిరపకాయ తింటే డైరెక్ట్గా తినలేడు కాబట్టి అది ఐరన్, మనిషికి రక్తహీనతను తగ్గిస్తుంది కాబట్టి అందుకని ఆ మిరపకాయని డైరెక్ట్గా తినలేడు కాబట్టి దాన్ని కొంచెం శనగపిండి కలిపి అందులో వేస్తే అప్పుడైనా దాంతో కలిపి మిరపకాయ తింటాడేమో వేస్తే ఒలుచుకుని తింటాడు. అదేంటో అది మన వాళ్ళు అందరూ వెరైటీగా ఉంటారు కొంతమంది. సో అందుకని ఈ మిరపకాయ అంటున్నాను నేను. ఇప్పుడు ఏంటి విషయం, ఏం చెప్తున్నాను? ఇంతమంది ఇన్ని జాతులు ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు లేడన్న వాళ్ళలో కొన్ని వందల వేల లక్షల మంది, అంటే సుమారు 190 కోట్ల మంది ఉన్నారు దేవుడు లేడన్న వాళ్ళు. ఎంతమంది అమ్మా? 190 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దేవుడు లేడన్న వాళ్ళు ఉన్నారు. 190 కోట్లు. వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు. సైంటిస్టులు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు ఉన్నారు. ఏమ్మా బిలియనియర్స్ అందులో ఉన్నారు అందరూ కూడా. మరి ఇప్పుడు దేవుడు లేడంటున్నారు కదా, మరి వాళ్ళు దేవుడు లేడన్న వారికి ఎందుకంత డబ్బు ఇస్తున్నాడు దేవుడు? దేవుడు లేడన్న ఈ మనుషులకు ఎందుకంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు? ఎందుకంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు? నువ్వు నేనంటే క్రైస్తవులం, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనుకుంటున్నాం. మనం క్రైస్తవులము, స్వస్థత వచ్చింది అనుకుంటున్నాం. లేకపోతే జైనులమి, దేవుడు నాకు ఇది జైన మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, లేకపోతే ఏదో దేవుడు అనుకుంటున్నటువంటి వాళ్ళు, ఎవరి మట్టికి వాళ్ళు దేవుడు నాకు ఇది ఇస్తున్నాడు, దేవుడి దయవల్ల ఇది ఉన్నది, ఈ దేవుడి దయవల్ల ఇది సంపాదించుకుంటున్నాను అంటాం సహజమేనా కాదా? సహజమే కదా. ఎవరికైనా మేలు జరిగితే ఏది నమ్ముకుంటున్నారో వాళ్ళు దానిని బట్టి వాళ్ళు దేవుడు ఇస్తున్నాడు అనుకోవడం సహజమది. సో దేవుడున్నాడని నమ్ముకున్నవాడు అనుకోవడానికి సహజమే. అయితే మరి దేవుడు లేడన్నవాడికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దట్స్ మై పాయింట్. చెప్పండి, ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు?
ఈ దేవుడు ఆ దేవుడు పక్కనెట్టను కాసేపు. ఇప్పుడు దేవుడు లేడంటున్నాడని మొత్తానికి. అసలు దేవుడు లేడని, ప్రతి దేవుడు కూడా లేడని నిరూపిస్తామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పైగా అవమానిస్తున్నారు. అలాంటోడికి అన్ని ఆస్తులు, అన్ని కోట్లు, అన్ని సైంటిస్టులు, అంత పేరు, అంత జ్ఞానం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఏమై ఉంటుంది అంటారు? దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది అంటారు? సరే, ఇది మీరు బాగా ఎప్పుడు కూడా లాజికల్గా థింక్ చేస్తూ ఉండాలి, బైబిల్ని బాగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రపంచంలో నలుమూలన ఏం జరుగుతుంది ఏంటనేది చదువుతూ ఉండాలి, న్యూస్ తెలుసుకుంటూ ఉండాలి. చక్కగా సర్వజ్ఞ. అంతా చెత్త టిక్టాక్లో ఎన్ని, ఇప్పుడు టిక్టాక్ లేనట్టుంది కదా, బ్యాన్ చేసిరా. అజ్జేహత్య ఇంకోటి వద్దనుకోండి. మొత్తానికి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇవి కాదు, చెత్తా చెదారం కాదు నేర్చుకోవాల్సింది. దేవుని జ్ఞానాన్ని, ఈ మహాకాశములకు సంబంధించిన విషయాన్ని, భూమి దాని యొక్క ఉనికి, ఇలాంటివి ఎన్నో, ఈ జాగ్రఫికల్గా కానీ, జాగ్రఫీ కదా దీని అంటారు, జాగ్రఫీ, అదేమో కాస్మాలజీ, మొత్తానికి ఇదంతా రకరకాల ఆకాశాన్ని గురించి, స్పేస్ గురించి, ఆస్ట్రాలజీ, ఇలా అన్నీ రకరకాలైన లాజీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే దాంట్లో ఇదా అదా అని తెలుస్తుంది మనకి. సరే, పాయింట్ ఏంటంటే, దేవుడు లేడన్న వాడికి ఆరోగ్యం ఉంది. నోట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం ఉంది వాళ్ళకి, ఐశ్వర్యం ఉంది వాళ్ళకి, జ్ఞానం ఉంది వాళ్ళకి, కెపాసిటీ ఉంది వాళ్ళకి, ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. దేవుడు లేడన్న వారికి ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? నన్ను లేడన్నారు కాబట్టి మరి ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు దేవుడు యేసుప్రభు ఇచ్చాడు. హిందూ అయితే ఏదో వాళ్ళు నమ్ముకున్న దాన్ని ఇచ్చారు, లేదా జైనుడికి ఇంకొకరు ఇచ్చారు, బౌద్ధుడికి ఇంకొకరికి ఇచ్చారు. ఎవరెవరో దేవుడు ఇచ్చాడు, ఏది అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇచ్చాడని నమ్ముతున్నారు. వీళ్ళు దేవుడు లేడన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెప్పండి. మరి వీళ్ళన్నా నాశనం అయిపోవాలి కదా, కనీసం వీళ్ళన్నా పాడైపోవాలి కదా, ఏమీ లేని అనాథలైపోవాలి కదా. అందరికంటే వాడే లేనోడై ఉంటే, ఒరే దేవుడు లేడన్నావు కాబట్టి నీకు ఈ గతి వచ్చిందిరా అని చెప్పడానికి ఉన్నావు. వాడేట అంత బాగున్నాడు. అందుకని ఓహో, ఇందులో దేవుడు లేడన్నా ఇస్తాడనమాట, పైగా దేవుని తిట్టునోడిని ఇస్తాడనమాట, పైగా దేవుడిని ఈ లోకములో చర్చిలు కూలగొట్టేస్తున్నా, ఇంకొకటి చేస్తున్నా ఇస్తున్నాడు అనమాట. అంటే ఏంటంట దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, మీ అందరూ కూడా ఆలోచన చేయండి. మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడిని ఒక్కసారి గనుక తల్లి గర్భం చీల్చుకుని దేవుడు నిర్ణయించి భూమి మీదకి వస్తే, వాడిని పోషించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. వాడు దేవుడిని నమ్మినా, చూడండి, తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఒక 3 బిడ్డలు ఉన్నారనుకోండి. 3 బిడ్డలు బాగుంటారా? ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు, ఒకడు మరీ దుర్మార్గుడు ఉంటాడు ఒక్కొక్క ఇంట్లో. అయినా తండ్రికి రావాల్సిన ఆ తండ్రి ఒక ఎకరం సంపాదించాడు అనుకోండి, చెడ్డోడికి కూడా పంచుతాడు. ఎందుకంటే పోనే ఆడికి ఇచ్చేయండి అంటాడు అనమాట. ఇష్టం లేకపోయినా వాడికి రావాల్సింది ఏదో ఇచ్చేస్తాడు. మనకి బైబిల్లో కూడా చూడు, తప్పిపోయిన కుమారుడు అని మాట్లాడతాం కదా మనం. అక్కడ కూడా ఆ కుమారుడు వచ్చి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను ఏదో వ్యాపారం చేసుకుని నేను ఎక్కడికో పోతాను, నేను ఎంజాయ్ చేస్తానంటే, తండ్రి కాదనకుండా తనకు రావాల్సిన భాగాన్ని ఏదో తనకి ఇచ్చేసాడు. తర్వాత ఇంకా ఆడు ఇష్టం, ఆడు ఎంజాయ్ చేశాడు, దుర్మార్గం చేశాడు, దుష్టత్వం చేశాడు, ఏం చేశాడో ఆడి జీవితం ఆడు ఏదో బతికాడు. చివరికి మారు మనసు పొంది వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి దేవుడు మంచోడికి ఒకేలాగిస్తున్నాడు, చెడ్డోడికి ఒకేలాగిస్తున్నాడు. నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నా, నువ్వు అసలు దేవుడే లేడనుకున్నా, నీకు ఈ భూమి మీద నువ్వు పుట్టావంటే చాలు, మంచోడి మీద చెడ్డోడి మీద సూర్యకాంతి వర్షం ఒకేలా వస్తుందట. చూడండి ఎలా ఉందో విషయం. అంటే మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడికి నువ్వు జాగ్రత్త లేక పాడు చేసుకోవాలి, ఏదైనా నీకున్న వ్యసనాలను బట్టి పాడు చేసుకోవాలి, ఏదైనా నీకున్న బుద్ధిని బట్టి పాడు చేసుకోవాలి తప్ప, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడిని ఆఖరికి అడుక్కునేవాడిని కూడా 10 ఇల్లులు భోజనం పెట్టేలా దేవుడు వాడికి ఏర్పాటు పోషిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు
మంచోడిని పోషిస్తున్నాడు, చెడ్డోడిని పోషిస్తున్నాడు, ఏమా క్రైస్తవుని పోషిస్తున్నాడు, ముస్లింని పోషిస్తున్నాడు, హిందువుని పోషిస్తున్నాడు, జైనుణ్ణి పోషిస్తున్నాడు, బౌద్ధుణ్ణి పోషిస్తున్నాడు, ఆఖరికి దేవుడే లేడు అన్నవాడిని పోషిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్న వాడిని పోషిస్తున్నాడు. చూడండి, అందరినీ పోషిస్తున్నాడు దేవుడు. మరి ఇందులో నువ్వు దేవుని గొప్పతనాన్ని ఏమని చెప్తావు చెప్పండి. ఇప్పుడు దేవుడు నాకు ఎలాగ దీవించాడు, నాకు ఒక ఇల్లు ఇచ్చాడు అని చెప్తున్నావు. నీకు ఇల్లు ఇచ్చాడు, ఓకే, బాగుంది. మరి నాస్తికుడికి ఎందుకు ఇస్తున్నాడు ఇల్లు? వాడి ఇల్లుని చూపించమంటారా? బాబు గోగునేని ఇల్లు హౌస్ కొట్టండి, ఎంత బాగుంటుందో. దేవుడు లేడు. యూరప్ ఖండంలో, చైనాలో ఎంతోమంది దేవుడు లేడు అన్న వాళ్ళు ఎంత కుబేరులు ఉన్నారో తెలుసా? వాళ్ళ హౌసెస్ చూడండి ఎంత బాగుంటుందో. మరి దేవుడు లేడన్న వాళ్ళని ఇల్లులు ఎందుకు అంత బాగున్నాయి? నీకైతే జీసస్ ఇచ్చాడు, నీకైతే ఇంకొకరు ఇచ్చారు, నీకైతే ఇంకొకరు ఇచ్చారు అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం అంటున్నావు. మరి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. అందుకనే అందరికీ ఇస్తాడు ఇల్లులు. వాళ్ళకే ఉంటాయి ఇల్లులు, నీకు ఉంటాయి. నీకు డబ్బు ఉంటుంది, వాళ్ళకి డబ్బు ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది. అయితే నువ్వు దేవుణ్ణి ఎలా కొలవాలి? నువ్వు దేవుణ్ణి ఏది ఆశించి కొలవాలి? దేవుడిని నువ్వు ఏది అడిగితే నీకు ఇస్తాడు. ఇది భూమి మీద పుట్టినందుకు నువ్వు ఏ మతంలో పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ దేశములో పుట్టినా పోషించే బాధ్యత ఎవరిది? దేవుడిది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మరి ఇప్పుడు దేవుడిని మనం ఏమడగాలి? ఇప్పుడు ఏమడుగుతావు దేవుడిని? ఆల్రెడీ నీకు ఇస్తాడు భోజనం, మళ్ళీ భోజనం ఇవ్వా అంటే ఎలా ఉంటుందమ్మా? నువ్వు దేవుడిని నమ్మపోయినా నీకు భోజనానికి ఏర్పాటు చేస్తున్నాడు కదా. నువ్వు కష్టపడి, మరి కష్టపడండి అని చెప్పాడు. భూమిని కష్టపడండి, దున్నండి, మీకు కావాల్సిన గింజలు కంపల్సరీ వస్తాయి. నువ్వు చెడ్డోడువు, నన్ను నమ్మట్లేదు కదా అని భూమి నీకు పండకుండా చేయను నేను. నువ్వు కష్టపడి పని చేసుకో, నీ కష్టానికి తగిన ఫలితాన్ని నీకు నేను ఇస్తాను. కష్టపడమనే ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళు అందరూ బాగుంటారు. లేదు నేను ఇంటికాడ ఉంటాను, నాకు అన్నం కూడా తిన్నాను, ఎవరైనా కలిపెట్టినా తిన్నాను, నమలతం కూడా మీరే నవలాలంటే ఇంకా చచ్చిపోతే ఏమవుతాడు? కష్టపడే వాళ్ళు అందరూ కూడా, జాగ్రత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళినా, వీడు హిందూ అని వాడి కట్ చేయడు, ముస్లిం అని కట్ చేయడు, వీడు జైనుడని కట్ చేయడు. ఎవరైనా సరే, క్రైస్తవుడైనా ఒకలాగానే, హిందువైనా ఒకలాగానే, ముస్లిం అయినా ఒకలాగానే, ఏ జాతి అయినా సరే ఒకేలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందరికీ సూర్యకాంతి ఒకటే, అందరికీ వర్షం ఒకటే, అందరికీ భూమి ఒకటే. ఈ పంచభూతములన్నీ కూడా అన్ని జాతులకి, ఆఖరికి దేవుడు లేడన్న వాడికి కూడా అద్భుతమైన ఆశీర్వాదాలతో దేవుడు చూస్తున్నాడు. మరి అన్నీ చూస్తున్నప్పుడు ఇస్తానన్న దాంట్లో, అంటే ఒక ఇల్లు, ఒక వాకలి, ఒక అన్నం, ఒక ఆరోగ్యం, ఒక ఐశ్వర్యం, ఒక బంగారం, ఇవన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు ఇచ్చేది ప్రతిదీ దేవుడి వల్ల పొందుకున్నాను అనుకోవడం తప్పులేదు. కానీ నేను దేవుల్లో ఉన్నాను కాబట్టి ఇది వచ్చింది అనుకోవడం మాత్రం తప్పేనా కదా? తప్పే. మరి ఇంకెందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి మనం? ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి? ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అన్నది క్వశ్చన్ అనమాట. అంటే దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఈ భౌతికంగా ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకు వస్తాయి. నా మాట వింటున్నారా తల్లి? వెనకాలన్న వాళ్ళు, మీరు నమ్మినా నమ్మకపోయినా, దేవుడు వద్దనుకున్నా రాలేకపోయినా, మీకు పోషించడానికి భూమి మీద నీకు అన్నీ ఇస్తాడు. ఎవడా? ఇస్తాడు. ఏమో ఈ మాటలు కష్టంగా ఉంటాయి, నిజమదే. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తే నమ్మకండి, దయచేసి చెప్తున్నాను మీకు. యథార్థం ఇదే. యేసు ప్రభు నిన్ను దీవిస్తాడు, నువ్వు ఈ వారం రోజులు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కాబట్టి నీకు ఈరోజు నీ స్థితి ఇచ్చాడు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే దేవుడు లేడన్నవాడు నీకంటే కోటీశ్వరుడిగా ఉన్నతమైన స్థితిలో సైంటిస్ట్లా ఉన్నాడు. అందుకని ఈ భూమి మీద పుట్టిన ఎంత కష్టపడతాడో ఆ కష్టానికి తగిన ఫలితం అందరికీ వస్తుంది. మరి ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి మనం? ఇది ఈ రోజున మీరు నేర్చుకోవాల్సింది. యేసు ప్రభువుని నమ్మిన వాడిని, క్రైస్తవుడిగా ఉన్నవాడిని, వీడు క్రైస్తవుడు అంటే ఇప్పుడు దేవుడు కోరుకున్న క్రైస్తవుడు, దేవుడు కోరుకున్న క్రీస్తుని ధరించుకున్నవాడు. ఇటు మతోన్మాదుల్లో లేకపోతే ఇంకొక దాంట్లో అలా చూడకండి. ఈ భూమి మీద పుట్టిన ఏ జాతిలో ఉన్నా అందరూ కూడా ఎవరు?
అందులో నుంచి ఒక్కొక్కడు ఎవడో క్రైస్తవుడుగా ఉంటాడు కదా. క్రైస్తవుడు ఉంటాడో ఉండడు, ఎందుకని ఆ క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవుడు అంటే ఆడ ఆలోచన మారాలి, ఆడి కోరికలు మారాలి, ఆడ ఆలోచన విధానం వేరేగా ఉండాలి. దేవుడు ఏది కోరమన్నాడో అది అడగాలి. చెప్పండి, ఏం అడుగుతారు? ఏది అడుగుతారు అడగండి నారాయణ గారు. ఈరోజు ఏది అడిగినా సరే ఇచ్చేసి పోతాను. ఇంకా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎదురుగున్న ఉన్న వాళ్ళు చెప్పండి. అమ్మా చెల్లి నాగమని, ఏం కావాలి నీకు? రక్షణ కావాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. దేని నుంచి రక్షణ కావాలి నీకు? చాలామంది రక్షణ అంటే నేను రాజమండ్రి వెళ్ళి మళ్ళీ క్షేమకరంగా నేను రావాలి, నేను ఏ ప్రమాదం జరగకుండా రక్షింపబడాలి, ఏమా ఏ ఇబ్బందులు లేకుండా రక్షింపబడి క్షేమంగా ఇంటికి రావాలి. ఆ రక్షణ కావాలా? నరకము నుంచి రక్షణ కావాలట. ఏమా ఈ కోరికలు ఉన్నాయి ఇక్కడ ఎవరికైనానే? ఈ కోరిక ఎవరికి? అన్యుడికి ఉందా? ఏమో అన్యుడికి ఉందంటారా ఈ కోరిక? దేవుడే లేడంటున్న వాడికి ఇంకా ఆడికేముంటుంది? నా మాట అర్థమవుతుందమ్మా? అంత కష్టంగా ఉందంటారా? కలిపేమంటారా పాలు? చెప్పండి. కలిపే పాఠం కూడా వచ్చి నాకు, కానీ మీకు ఉపయోగంగా ఉండదు, బలం ఉండదు. యేసుప్రభు వచ్చేసరికి తేలిపోతారు, కాలిపోతారు అనమాట. ఏమా సరే, టైం వేస్ట్ అవ్వకుండా నాగమణి అంటే చెల్లి నిరీక్షణ గారు చెప్తున్నటువంటి ఆ మాట ప్రకారంగా రక్షణ కావాలట. ఏంటి రక్షణ అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏముంది? మరణం ఉంది. ఈ మరణం ఎప్పుడు దాకా ఉంది? ఒక 70-80 సంవత్సరాల దాకా ఆ మరణం నిన్ను మింగదు. ఈ లోపల నువ్వు చేసుకునే పనులు బాగోకపోతే ముందులోనే చచ్చిపోతావు. మొత్తానికి ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతో తర్వాత నువ్వు ఉండవు. ఈ భూమి మీద, ఈ పల్లకడియమనే ఈ గడ్డ మీద పుట్టిన వారు ఎంతోమంది ఇప్పుడు లేరు. ఉన్నారంటారా? ఈ భూమి మీద ఎంతమంది పుట్టారో, ఎంత చలాయించారో, ఎంత అధికారాన్ని చలాయించారో, ఎన్ని మాటలు, వాళ్ళ మాటకి గౌరవం ఎంత అయితే ఉండేదో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో? ఇప్పుడు లేరు. ఎంతోమంది గడ్డ మీద పుట్టారు, ఎంతోమంది తరలిపోతున్నారు. మనకి సమాధులే మనకి సాక్ష్యంగా కనపడుతున్నాయి. వారి ఫోటోలే, వారి జ్ఞాపకాలే మీకు సాక్ష్యంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు. చనిపోయినటువంటి వారు మరలా తిరిగి బ్రతికే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? చనిపోయినటువంటి వాళ్ళు ఏమవుతారు? మీరు మరలా వాళ్ళని చూడగలుగుతారా? వారితో మాట్లాడగలుగుతారా? వారికి ఏమన్నా వారు మరలా ఏదన్నా మనతో పాటు కలిసి మాట్లాడే అవకాశం ఉంటుందా? లేకపోతే వాళ్ళు గాలి అయిపోతారా? లేకపోతే వాళ్ళు ఆత్మలుగా ఉంటారా? ఏంటో చెప్పండి. ఇంకా అనవసరమండి. ఏమో చచ్చిపోయారు, గాలి తిరుగుతున్నాడు అనుకుంటున్నాం. ఆ కొబ్బరి చెట్టు గట్టిగా ఊగిందంటే ఆయన అనుకుంటున్నాం. ఎందుకని? మమ్మల్ని ప్రేమించి నాకు సంబంధించిన వాళ్ళు అందరూ నా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నాం. అప్పుడప్పుడు కళ్ళకు వస్తున్నారు, అప్పుడప్పుడు ఏదో నాతో మాట్లాడుతున్నారు, కాసేపు తృప్తిగా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏమవుతారో ఏమో, ఒక్కొక్కరు ఒక్కొక్క అనలైజేషన్స్లో ఉన్నారు అనుకుంటున్నారు. సరే, కాబట్టి మరణించినటువంటి వ్యక్తి మరణముతోనే క్రైస్తవుడు మరలా ఏమవుతాడమ్మా? భూమిలో పాతినటువంటి మొక్క గింజ మరలా చిగురించి ఫలించినట్టుగా క్రైస్తవుడు మళ్ళీ జీవిస్తాడంటండి. ఏంది జీవిస్తాడు? మరణము లేనివాడిగా జీవిస్తాడట. ఇందాక చెప్పింది చెల్లి, రక్షణ కావాలని. దేని నుంచి రక్షణ కావాలి అమ్మా? దేని నుంచి రక్షణ కావాలి? నరకం అంటే అగ్ని నుంచి రక్షణ కావాలి. అగ్ని వస్తుంది రేపు. అగ్ని వచ్చినప్పుడు కాల్చకుండా నిలబడే రక్షణ కావాలి. అగ్ని నుంచి కాపాడబడే రక్షణ ఆవిడకి కావాలి. మరి రక్షణ అంటున్నాం కదా, అగ్ని వస్తుంది అనుకుంటున్నాం కదా. ఈ అగ్ని అనే మాటకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు గనుక
ఆ మరణించినప్పుడు వాడి ఆత్మ ఉంటుంది కనుక ఆ ఆత్మకి ఏముందట? నరకయాతన ఉందట. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఇక్కడ బ్రతికినంతకాలం బ్రతుకుతావు, బ్రతికిన తర్వాత చనిపోతావు. చనిపోతే అంతటితో అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు. నో, అక్కడే మొదలైంది నీ జీవితం. టార్చర్ అంటే ఏంటో ఇది గుర్తుపెట్టుకోండి బాబు అందరూ. ఏమా, అన్నం కోసమో, ఇల్లు కోసమో, వాకలి కోసమో, స్వస్థతల కోసమో, ఈ శార్థం కోసమో అది కాదు మనం కోరుకోవాల్సింది. నువ్వు ఎక్కడున్నా ఇస్తాడు నీకు. అది చెప్తున్నాను నేను. నీకు ఎక్కడున్నా ఇస్తాడు. నిన్ను పుట్టించిన పాపానికి, నిన్ను కన్న పాపానికి నిన్ను పోషించే బాధ్యత దేవుడిది. చచ్చిదాకా నువ్వేం చేసినా, అడ్డమైన బూతులు తిట్టినా నిన్ను పోషిస్తాడు. గ్యారంటీ నేను ఇస్తున్నాను మీకు. నువ్వు కష్టపడి పని చేసుకో అంతే. ఇంట్లో కూర్చుంటే పోషించడం అవడం. నువ్వు కష్టపడి పని చేసుకో, నీ పని ఏదో నువ్వు చేసుకో. నీ జోలికి ఏమి రావడం. 70-80 సంవత్సరాల దాకా నువ్వు జాగ్రత్తగా బ్రతికితే నిన్ను పోషించే బాధ్యత దేవునిది. రాసేసుకో అంతే. నువ్వు ప్రార్థనకి వెళ్తేనే పోషించబడతావని అలాగ అనుకోకండి, తప్పది. మళ్ళీ చెప్తున్నాను మీకు, మంచోడి మీద చెడ్డోడి మీద వర్షం ఒకేలా కురుస్తుందట. దాని అర్థం ఏంటి? వర్షం కురుస్తుందని కాదు. మంచోడిని చెడ్డోడిని ఒకేలా చూస్తాను, వాళ్ళకి కావలసినవేవో నేను ఇస్తాను అంటున్నాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీ ఊరిలో దేవుడి మందిరానికి రాలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. క్రైస్తవుడైనా కూడా దేవుని మందిరానికి రాడు. వాడికి ఉన్న వ్యసనాలను బట్టి రాడు, వాళ్ళందరిని బట్టి రాడు. ఇప్పుడు వాడు బాగున్నాడో చూడండి, మీరు చూసి చెప్పండి నాకు. వాడు టైంకి అన్నం తింటున్నాడు లేదా? తింటున్నాడు. వాడికి ఇల్లు ఉందా లేదా? ఉంటుంది. తాగి పాడు చేసుకుంటే చచ్చిపోతాడు అంతే. దానికి దీనికి సంబంధం లేదు. మనిషి ఉన్నాడా లేదా? వాడికి 3 పూటలు అన్నం వస్తుందా? ఇల్లుందా? ఆరోగ్యం ఉందా? ఈ కుటుంబాల్లో పోషించుకుంటున్నాడా? వాడికి పిల్లలు లేరా? ఏమి లేరు. అంటే దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళకే పిల్లలు పడుతున్నారా? దేవుని మందిరానికి వెళ్ళినోడికి అన్నం వస్తుందా? దేవుని మందిరానికి వెళ్ళినోడికి ఇల్లు కడుతున్నాడా ఏంటి కొమ్మతీసి? అందుకని ఇదిగో అలాంటి పాస్టర్లు నమ్మకండి మీరు. మళ్ళీ చెప్తున్నాను మీకు. అదిగో నీకు దేవుడు ఇది ఇస్తాడు, దేవుని దయని బట్టి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. తప్పు. మళ్ళీ చెప్తున్నాను, తప్పు. నేను ఎక్కడే మనం మాట్లాడుతున్నాను, బైబిల్ అలా చెప్పట్లే. మంచోడికి చెడ్డోడికి ఒకేలాగిస్తున్నాడు దేవుడు. అలాగనుకుంటే దేవుడు లేడన్న వాడికి ఎవ్వడికి ఇవ్వకూడదు, ఒక గింజ తక్కకూడదు. వాడికి ఆకలే చచ్చిపోవాలాడు. లేదు, ఆడే బాగున్నాడు, చూసుకోండి జాగ్రత్తగా. వాడుకున్న తెలివితేటలతో ఇంకా బాగా బతుకుతున్నాడు వాడు. ఏమా, నా మాట అర్థమవుతుంది తల్లి? నా ఆవేశమేనా? కాబట్టి చనిపోయిన తర్వాత మనిషికి ఏముంది? ఈ ఆత్మకి చచ్చిపోయిన తర్వాత శవం ఇక్కడ ఉండిపోతుంది, డెడ్ బాడీ ఇక్కడ ఉండిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్న గొడవ లేదు ఎవరికని. సరే, ఆత్మ వెళ్తే వెళ్ళండి, మరి నేనేం చేయను అనుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఒకసారి వెళ్ళి గట్టిగా గిల్లండి. ఊరికే మీకు టెస్టింగ్ కోసం చెప్తున్నాను. గిల్లితే గిల్లావు అంటాడా? ఎందుకు అనడో చెప్పండి నాకు. మరి గిల్లితే నొప్పి వచ్చేది శరీరానిక ఆత్మకా? అంటే బతికొండగా గిల్లితే మాత్రం ఊరుకుండిపోడు కాదు. ఏమా, ఆకలేస్తూ ఊరుకుండిపోడు కాదు, ఏమన్నా ఊరుకుండిపోడు కాదు. ఇప్పుడేమో మీ ఎదురుగానే ఉన్నాడు, మీ ఎదురుగానే చనిపోయి ఉన్నాడు. మీ ఎదురుగానే ఉన్నప్పుడు మీరు వెళ్ళి గిల్లినా తిట్టినా ఏమన్నా మీరు ఎటు పాడేస్తే అటే జరుగుతున్నాడు తప్ప ఏమాత్రం మిమ్మల్ని ఏమన్నా అంటున్నాడా? లేకపోతే నన్ను ఎలాగెందుకు పాడేశారా, నాకు ఈ డ్రెస్ వేయండిరా, లేదా నాకు స్నానం చేయించినప్పుడు జాగ్రత్తగా చేయించండి రా, అరే ముక్కులోకి కొంగుడు పుచ్చి వెళ్ళిపోతుందిరా అని ఏమని అంటున్నాడా? ఎందుకంటలేదు? బాధ లేదు శరీరానికి. ఎందుకని? ఆత్మ వెళ్ళిపోయింది కదా. మరి ఈ ఆత్మ ఏమైపోతుంది? ఎంత బాధపడింది కదా ఈ ఊరిలో ఉండి, లేకపోతే మన శరీరంలో ఉండి మన ఆత్మ ఎంత బాధ కలిగింది. గొప్ప తగిలితే బాధ కలిగింది, ఆకలిస్తే బాధ కలిగింది, ఎవడన్నా మాట అంటే బాధ కలిగింది. ఇన్ని బాధలు కలిగిన ఈ ఆత్మ ఏమైపోయిందన్న భయం ఒక్కడికి లేదండి, ఒక్కడికి లేదు. ఇదిగో యేసు ప్రభు ఎందుకు అవసరం అవుతున్నాడు నీకు? ఈ ఆత్మ ఇక్కడ చనిపోగానే ఈ ఆత్మలన్నీ కూడా ఏమైపోతున్నాయి? అగ్నిలో కాలుతూ ఉన్నాయి. ఎందులో కాలుతున్నాయమ్మా? అగ్నిలో కాలిపోతున్నాయి. అగ్నిలో కాలిపోతున్నప్పుడు అవి ఆర్తనాదాలు, మామూలు ఆర్తనాదాలు కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు అగ్ని ఏదో పొరపాటున ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఆరోగ్యం బాగోలేకో పొరపాటున కనుక ఒక 30 సంవత్సరాలకు చనిపోయినా, ఒక 40 సంవత్సరాలకు చనిపోయినా, ఎప్పుడోకప్పుడు చిన్న పెద్ద ఇబ్బంది అయి చనిపోయినా ఎక్కడ పోతాడు ఈ ఆత్మ? నరకంలోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి కాలిపోతుంది. ఇప్పుడు ఈ అగ్ని నుంచి తప్పించే మనగాడు ఎవడున్నాడు రా అంటే
వాడే యేసు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇప్పుడు ఈ ఆత్మను అగ్నిపాలు కాకుండా మరలా ఒక నూతన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని, మరణము లేని జీవితాన్ని ఇవ్వడం కోసమే యేసు ప్రభుని మనం నమ్ముకోవాలి. అందుకు నమ్ముకోవడం మానేశారు. ఇంకా ఈ 70-80 సంవత్సరాల్లో అది కావాలి ఇది కావాలని యేసు ప్రభుని నమ్ముతుంటే నువ్వు అడగకపోయినా ఇచ్చేది. నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో నాకు తెలుసు. మీరు అడగక మునిపే నాకు తెలుసు, అవన్నీ మీకు ఇచ్చేస్తా. కానీ అడిగితే కానీ ఇవ్వంది ఒకటి ఉంది, అదే దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మాత్రమే అడిగితే కానీ ఇవ్వడు. అదే ఆత్మ నిన్ను నరకము నుంచి తప్పిస్తుంది. కాబట్టి చనిపోతున్నటువంటి వ్యక్తి నరకం పాలు అవ్వకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఇక్కడుండి నీకు బోధిస్తున్నాడు. అంతేనా? అందుకేనా యేసుప్రభుని నమ్ముకోవాలి. ఇంకేమైనా దేనికైనా నమ్మాలి మనం? అన్నం ఇల్లు ఇవన్నీ నీ అడగకపోయినా ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నిన్ను పోషిస్తాడు దేవుడు. దాని గురించి డోంట్ వర్రీ. దాని గురించి అయితే నువ్వు యేసుప్రభుని నమ్మక్కర్లేదు. నేనే చెప్తున్నాను, నమ్మక్కర్లేదు. ఒక్కదానికి మాత్రమే యేసుప్రభుని నమ్ము. నీవు మరణించిన తర్వాత మీ అమ్మగారు కానీ, నువ్వు కానీ, లేకపోతే మీ నాన్నగారు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ తమ్ముడు కానీ, నువ్వు ప్రేమగా కనుక్కున్న నీ బిడ్డ కానీ పొరపాటున ఈ శరీరమును విడిచిపెట్టి వెళితే అగ్నిపాలైన పోయిన అక్కడుండి కేకలేస్తుంది, నాన్న నన్ను కాపాడు, ఈ అగ్నిలో నేను కాలిపోతున్నాను నాన్న అని నీ ఎదుటి ఏడుస్తుంటే, కాపాడలేని చేతగాలేని పరిస్థితుల మధ్య ఒకరోజు నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. అందుకని ఈ దీపం ఉండగానే అంటే ఈ ఆత్మ నీ శరీరములో ఉండగానే దానిని రక్షించుకునే తాపత్రయం యేసు ప్రభు ఏం చెప్పాడో దాని కొరకు వెళ్ళాలి మందిరానికి. దేనికోసం వెళ్ళాలి? దాని కొరకు వెళ్ళాలి మందిరానికి. అది ఎక్కడైనా ఈ ప్రపంచంలో దొరుకుతుందేమో చూడండి. యేసు ప్రభు ఒక్కడే, ఆ దేవుడే ఈ లోకమునకు దిగివచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణమును ఏం చేశారు? బలిగా ఇచ్చి ఆయన రక్తము ద్వారా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమిచ్చాడమ్మా? మరణము లేని శాశ్వత జీవితాన్ని, ఈ ఆత్మకు రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు నమ్మాలట యేసు ప్రభువుని. నా మాట అర్థమైందా? ఓకే, ఏమర్థమైంది ఏటో. ఇప్పుడు చెప్పండి క్రైస్తవుడు ఎవరు? ఈ మాటల్లోంచి చెప్పండి క్రైస్తవుడు ఎవరో. ఈ మాటల్లోంచి చెప్పండి క్రైస్తవుడు ఎవరో. ఇప్పుడు తేలిపోతాడు క్రైస్తవుడు ఎవరో. మీరా, నేనా, మరి ఎవడన్నానా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎవరు ఈ మాటల్లోంచి చెప్పండి క్రైస్తవుడు ఎవరో. ఎవరమ్మా? నరకమును తప్పించుకోవాలని, ఈ ఆత్మకు అగ్ని అనే నరకము నుంచి రక్షింపబడాలని ఎవరైతే యేసు ప్రభువుకి లోబడి ఆయన చెప్పినట్టు బ్రతుకుతారో వారే క్రైస్తవులు. మరి వాళ్ళకెలా తెలిసిండి బైబిలు? మరి అన్నింట్లోనే ఉంటారన్నావు కదా, అన్నారు కదా మీరు. మరి వాళ్ళకి ఎలా తెలిసిండి బైబిలు అనుకోవచ్చు మీరు. ఇందాక మీకు చెప్పాను, దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ జాతిలోనైనా ఉండొచ్చు, ఏ దేశంలోనైనా ఉండొచ్చు. దేవుడు చూసేది ఏంటమ్మా? హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? మళ్ళీ చెప్పండి. హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు హృదయంలో? ఒక్కసారి మన హృదయాల్లోకి చూస్తే దేవుడు పారిపోతాడు. ఎందుకంటే హృదయంలోనికి దేవుడు చూస్తాడు. హృదయంలోనికి దేవుడు ఎందుకు చూస్తాడు అండి? మీరు ఇంకొక మాట చెప్పనా? మీరు మంచోళ్ళు అయితే మీరు ఎక్కడున్నా సరే లాక్కొస్తాడు దేవుడు. మీరు మంచోళ్ళు అయితే మీరు ఎక్కడికంటే పోండి, మిమ్మల్ని వదలడైనా మీ మనసు బాగుంటే. నువ్వు దరిద్రుడు అనుకో, ఎంత దగ్గరగా ఉన్నా నువ్వు వద్దు ఆయనకి. అర్థమవుతుందా? మంచోడు కావాలి ఆయనకి, ఏ మతంలో ఉన్నా కాదు. దేవుడు అలా చూస్తే కొర్నేలు అనేటువంటి భక్తుడు కనిపించాడు. అతను క్రైస్తవుడు కాదు, హిందూ. దేవుణ్ణి ఎరగలేనటువంటి వాడు కొర్నేలి. ఆ కొర్నేలు దగ్గరికి క్రైస్తవుడైన పేతుర్ని పంపించి ఆ బిడ్డను తెచ్చుకున్నాడు దేవుడు.
దేవుడికి జాతి లేదండి, దేవుడికి మతం లేదండి, దేవుడికి కులం లేదండి. దేవుడు ఎవడ మంచోడైతే వాడిని కావాలని తెచ్చుకుంటున్నాడు. మంచోడైతే, మంచోడంటే దేవుడు చూసేదేదో హృదయం. ఇందాక నేను చెప్పాను కదా, యేసు ప్రభు దగ్గర శిష్యులందరూ కూర్చున్నప్పుడు ఆవిడ అడిగాడు కదా, ఏమని అడిగాడు? అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఆ రిఫరెన్స్ చెప్పమ్మా అందరికీ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకాయన నేనెవడని చెప్పుకొనుచున్నారు అని అడిగాడు. చూడండి, టెస్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను అడిగాను చూడండి, మీ ప్రశ్నలు, ఎవరు క్రైస్తవుడని మిమ్మల్ని అడిగాను. ఎవరు క్రైస్తవుడు అంటే నేను నెంబర్ 1 అనుకుంటున్నారు మీరు. ఏమ్మా, నేను నెంబర్ 1, నేను క్రైస్తవుని క్రైస్తవులను పట్టుకుని క్రైస్తవుడు అవడం అంటాడు ఏంటి అనుకుంటున్నారు మీరు. అలాగే చాలామంది కనపడతాను నేను, అది వేరే విషయం. నాకు ఎవరికి ఎలా కనపడాలో నాకు అనవసరం. నా దేవునికి నేను ఎలా కనపడుతున్నాను అన్నదే విషయం నాకు. చెప్పండి. సీమోను పేతురు ఏమన్నాడమ్మా ఆయన? ఆ మాటలు చిన్న విషయాలు కదా, ఏదో చదువుతున్నట్టు కాదు. ఏమంటున్నాడమ్మా పేతురు గారు? అక్కడ ఉన్న వాళ్ళందరిలోని పేతురు గారు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి, బాగా అండర్లైన్ చేసుకోండి. ఆ మాట ఏదో చిన్న మాట కాదు అది. చదువమ్మా. సజీవుడు వగు, సజీవుడు అయిన దేవుని కుమారుడు అంటే ఏంటమ్మా? ఎప్పటికీ బ్రతికే ఉంటావు నువ్వు, నీకు చావు లేదు, మృత్యుంజయుడివి, శాశ్వత కాలం మరణము లేని వాడివి అయినటువంటి సజీవుడైన దేవుని కుమారుడు అని. చాలామందికి ఏంటో దేవుని కుమారుడు అంటే నచ్చదు. మరి అదేంటో, బైబిల్లో మాటలు నచ్చవు ఎవరికి? సాతానికి నచ్చదు. దేవుని సజీవుడు అయిన దేవుని కుమారుడు అని మళ్ళీ అక్కడ తాగిపోలే, క్రీస్తు అంటున్నాడు మళ్ళీ. చూసుకోండి ఎంత బైబిల్ అంతా లాక్కొచ్చేసాడు అంతే ఒక్క పదంలో. ఏమని చెప్పాడు? దేవుని గుర్తు చేసుకున్నాడు, తండ్రిని గుర్తు చేసుకున్నాడు, ఆయన కుమారుడని గుర్తు చేసుకున్నాడు, ఆయనే క్రీస్తు అని గుర్తు చేసుకున్నాడు. మొత్తం ఎంటైర్ బైబిల్ పేతురు గారి నోటంటే వచ్చింది. చూడండి ఆ మాట. క్రీస్తు అంటే తండ్రి అభిషేకించిన సర్వస్వాన్ని, సర్వజ్ఞానాన్ని, సర్వాధికారములను తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి అనుగ్రహించాడని చెప్తున్నాడు క్రీస్తు అంటే. మళ్ళీ ఏమన్నాడు? సజీవుడు అయిన దేవుని కుమారుడివి. చూసారా ఎలా చెప్పాడండి బైబిల్? ఒక్క మాటకి మొత్తం యేసు ప్రభు వారికి ఏమనిపించిందంటే, అయ్యో బాబోయ్ సబాష్ అనిపించేసింది అనమాట. ఆయనకి ఎంత ఆనందం వచ్చేసిందో. చదువమ్మా. అందుకు యేసు ప్రభు వారు అంటున్నారు, ధన్యుడివి. ఏంటి ధన్యుడు అంటే ఏంటో తెలుసా మీకు? పరలోకాన్ని సాధించుకున్న వాడికి దేవుడు పిలిచే పిలుపు. ధన్యుడా అని దీనుని ఎప్పుడు పిలుతువు ప్రభువా. ఎప్పుడు పిలుస్తాడు? బుద్ధి మారాలి. బుద్ధి మారాక, దేవుడు చెప్పిన జ్ఞానములో నడిచాక, ధన్యుడా, బలా నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడు. ఏమో నా మాటలు అర్థమవుతున్నాయి కదా? జాంగీర్లాగా ఉండదు. ఇందాక చెప్పాను కదా, మిరపకాయ బజ్జీలాగా ఉంటుంది. ఘాటు తగులుతుంది కదా, అప్పుడప్పుడు శనగపిండి తగులుతుంది. కాబట్టి శనగపిండి మన టార్గెట్ మిరపకాయ. మిరపకాయ తినాలి. నీకు మరి బ్లడ్ బాగా రావాలి. ఎనీమియాతో బాధపడుతున్నారు చాలామంది, రక్తహీనత వస్తుంది. అందుకని ఐరన్ బాడీలోకి వెళ్ళాలంటే నీ టార్గెట్ ఏది? మిరపకాయ తినాలి. నువ్వు తెలివైనడు కాబట్టి మిరపకాయ వదిలేసి పైన శనగపిండి తినేస్తున్నావు కదా. అందుకని ఎవడో కనిపెట్టాడమ్మా మిరపకాయ బజ్జీ. పిల్లలకు పెట్టాలనుకున్నాడో మరి, లేకపోతే వాళ్ళ అమ్మగారికి పెట్టాలనుకున్నాడో, వాళ్ళ నాన్నగారికి పెట్టాలనుకున్నాడో. ఇన్నాళ్ళు చదువుకున్న తర్వాత మిరపకాయలో ఏముందో చదివాక కానీ నాకు ఆ మిరపకాయ బజ్జీ ఎందుకుందో తెలియలేదు నాకు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక వంకాయ ఉంది, వంకాయ పచ్చి తినగలుగుతాడా? తినలేడు. కాబట్టి వంకాయ బజ్జీలు వచ్చాయి. ఏమా కాకరకాయ బజ్జీలు వచ్చాయి, టొమాటో బజ్జీలు వచ్చాయి, అరటికాయ బజ్జీలు వచ్చాయి. ఏంటి అరటికాయ కూర వద్దు,
కాకరకాయ కూర వద్దు అన్న వాళ్ళందరికీ బజ్జీ అనగానే నాకు అందరు తింటున్నారా లేదా? ఎవరు మహానుభావులండి బాబు, నిజంగానే వీడు ఎలా తినాలో నాకు తెలుసురా అని దాన్ని రూపం మార్చి పెడుతున్నారనమాట. అప్పుడు మిరపకాయలు 4 తింటే చాలు, అబ్బా ఎంత అద్భుతమైన రక్తం నీ శరీరంలోకి వస్తుందో. అంటే చెప్తున్నాను మీకు, అలా మీకు కూడా నేను మిరపకాయ బజ్జీ, అప్పుడు మీరు ఊరికే నోట్లో పెట్టుకుంటే బాగుండాలని మాత్రమే శనగపిండి. నా టార్గెట్ మాత్రం శనగపిండి కాదు, ఏది మిరపకాయ. కాబట్టి ఎన్నాళ్ళు పాలు తాగేవారుగా ఉంటారు, బలమైన ఆహారం మీకు వద్దా అన్నాడు. పాలు తాగేవారుగా ఉంటే ఎవడేం చెప్పినా వింటాడు, బలమైన ఆహారంతో ఎవడేం చెప్పినా ఎండవు. ఇందులో చూస్తాడు, చెరిగేస్తాడు పట్టుకుని ఒక్కొక్క మాటని. అర్థమవుతుందా? అందుకని చిన్నపిల్లల్లా ఉండొద్దు అసలు. కాబట్టి ఏం చెప్తున్నాను, ధన్యుడివి. ఎవరు ధన్యుడట? ఇంతకనే పేతురు గారు. ఎందుకు ధన్యుడట? యేసుప్రభు ఎవరో, కుమారుడు ఎవరో, ఆయన అభిషేకించబడిన వాడని యేసు తండ్రిని గుర్తు చేసేసుకున్నాడు, కొడుకుని గుర్తు చేసేసుకున్నాడు, ఆయనకి ఇచ్చిన అధికారాన్ని గుర్తు చేసేసుకున్నాడు. సింగిల్ టేక్లో బైబిల్ సారాంశం అని చెప్పేశాడు. చెప్పేస్తే ఆవిడ యేసుప్రభు సంతోషించి ధన్యుడివి. ఇది ఇంపార్టెంట్ అనమాట, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరలోకమందున్న నా తండ్రి. మరి నా పరలోకమందున్న నా తండ్రి అన్నాడంటే మరి ఈయనెవరు? ఈయన తండ్రి కదా అప్పుడు. ఏమా యేసుప్రభు తండ్రి కదా, మరి చాలామందికి ఆయనే తండ్రి కదా. పరలోకమందున్న ఆయన తండ్రి. ఎందుకంటే యాలయనగా మనకు శిశువు పెట్టిన కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అన్నాడు కాబట్టి తండ్రి ఈయన ఒకటే. ఎక్కడ తండ్రి కనపడినా అన్నీ ఇదే. మరి మీ నాన్న అంటున్నావు తండ్రి గారని. చూసారు ఎలా మార్చేసుకుంటున్నారు బైబిల్. అందుకని నా తండ్రి ఈ సంగతి. ఏ సంగతి? నీవు ఏదైతే మాట్లాడావో, ఏ జ్ఞానమైతే మాట్లాడావో, ఏ హృదయంతో అయితే మాట్లాడావో, ఏ జ్ఞానంతో అయితే మాట్లాడావో, ఆ జ్ఞానం నా తండ్రి నీకు బయలుపరిస్తే, పరలోకంలో ఓపెన్ చేస్తేనే తప్ప నరులు నీకు, ఇది నరులు చెప్తే వచ్చేది కాదు, దేవుడు నా తండ్రి నీకు ఇవ్వాలి, ఇస్తే ఆయన బయలుపరిస్తేనే వచ్చింది తప్ప లేకపోతే నీకు వచ్చేది కాదన్నాడు. దీన్ని బట్టి చెప్పండి మీరు, ఇప్పుడు అందరికీ దక్కుద్దా? అది అందరికీ వచ్చేద్దా? అందరికీ అర్థం చేసుకోవడం వచ్చేద్దా? అందరికీ బైబిల్ చెప్పడం వచ్చేద్దా? అందరికీ దాన్ని అనుసరించడం వచ్చేద్దా? ఇప్పుడు ఇంతసేపు చెప్పాను నేను, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా ఇల్లు కట్టాలని అడుగుతాడా దేవుణ్ణి? ఇంత చెప్పాక కూడానే, ఇంత చెప్పాక కూడా శనగపిండి అవడం తింటాడండి, మిరపకాయ తింటాడా? మీరు జ్ఞానవంతులైతే మిరపకాయ మీద వేస్తారు టార్గెట్. నాలోటైతే శనగపిండి అవసరం డైరెక్ట్గా మిరపకాయ వేస్తాడు. అర్థమవుతుందా? వెల్లుల్లి ఉందనుకోండి, వెల్లుల్లి మీ బ్లడ్లోకి వెళ్తే బ్లడ్లో చిక్కదనం తగ్గి చక్కగా రక్త ప్రసరణ జరిగి ప్రతి నరానికి వెల్లుల్లి ద్వారా వెళ్తుంది. స్కిన్ ఎలర్జీలన్నీ కూడా తగ్గుతాయి, చక్కగా బాగుంటుంది. లోపల ఉండే ప్రాబ్లమ్స్, అల్సర్స్ కూడా ఇబ్బందులు లేకుండా తగ్గుతాయి. మరి వెల్లుల్లి తింటే గిరగిర డ్యాన్స్ చేస్తాం కదా. మరి ఇప్పుడు వెల్లుల్లి తినాలంటే మీరు ఏం చేస్తారు? ప్రతి దాంట్లోని పెద్దలు ఎవరో తాలింపులో వేశారు వెల్లుల్లి. నూనెలో వేగించిన తర్వాత తింటే అప్పుడు తినేస్తావు. మామూలు వెల్లుల్లి తినమంటే తినం. అదే నాలుగోటికి ఇస్తే 4 వెల్లుల్లి తీస్తే 4 వెల్లుళ్ళు పచ్చి తినేస్తాం. మన చర్చి దగ్గర ఎర్లీ మార్నింగే మనకు భోజనాలు సిద్ధపాటు చేస్తే ఆ రోజు ఎందుకు వచ్చానో గుర్తులేదు. ఎర్లీ మార్నింగ్ వస్తే వెల్లుల్లి తెచ్చారు. వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇంకా ఏ పెట్టారు అక్కడ. సరే అలా తెచ్చారు వెల్లుల్లి. టకటకమని తొక్క తీసుకుని 2-3 నవలేసాను. నాతో పాటు ఉన్న 2-3 ఉన్నారు పెద్దలు, వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళు ఏదో ట్రై చేశారు, దాల్చిన చెక్క నవలేశారు. చక్కగా తిన్నారు. ఎందుకు తినేయగలిగాం? ఎందుకు నువ్వు తినలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు వేపితే కానీ నూనెలో తినలేవు. నేనైతే పచ్చి తింటాను. ఎప్పుడైతే పచ్చి తినగలిగామో డైరెక్ట్గా జరుగుద్ది అనమాట మంచి. ఇదైతే సగం 90% పోద్ది, 10% మిగులుద్ది. ఎందులో వేపితే 10 అలా పోగేసుకుని ఒక 100 అవుద్ది ఒక రోజు. నేనైతే డైరెక్ట్ 100 తినేస్తాను కాబట్టి నాకు ఆ బెనిఫిట్ ఏదో నాకు వస్తుంది. అరే కష్టంగా ఉందిరా,
ఎవడు తింటాడు బాబు, మనిషి అని పొక్కుపోద్దురా, నాలుగు పొక్కుపోద్ది, లోపల పొక్కుపోద్ది, మొత్తం కడుపు పొక్కుపోద్ది అంటాడు జ్ఞానం లేనోడు. జ్ఞానం లేనోడు ఏమంటాడమ్మా, నాలుగు పొక్కుపోద్దట, మొత్తమా ఇంకా లోపల గొంతు పొక్కుపోద్దంట, కడుపు పొక్కు, మొత్తం అన్నీ పొక్కుపోవడమే. మరి ఇన్ని సంవత్సరాలు ఏంది అంటున్నాను, మరి నాకు ఏది పొక్కుపోతారు? ఇవన్నీ జ్ఞానం లేనాడు అనుకుంటాడు. వెల్లుల్లిపై ఇక్కడే ఇంత ఘాటుగా ఉందంటే లోపలికి వెళ్ళి మొత్తం ఘాటు అయిపోద్దని మీకు తెలియదు అనుకుంటా. లోపల ఎసిటిక్ నేచర్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఎసిటిక్ నేచర్ ఉందో రెండు కలిపి చల్లగా అయిపోయి ఏసీ రూమ్ అయిపోద్ది అది. అందుకని లోపల ఎప్పుడైతే మంట ఉందో పైన ఉన్నది మంట తీస్తే రెండు కలిపితే కూలింగ్ ఏసీలాగా ఉంటుంది లోపల. అది మీకు తెలియదు అనుకోండి. కాబట్టి చదువుకుని కొద్ది జ్ఞానంలో మనకి వస్తుంది. చాలామంది అంటాడు, ఒరే బాబు నిమ్మకాయ చాలా ఘాటుగా ఉంది, అదిగని తాగామంటే లోపల మంట ఇచ్చేద్ది అంటూ ఉంటారు చాలామంది. సరే, ఇప్పుడు అంతా ఎందుకు చెప్పానట్టు, ఇది మీరు చిన్నపిల్లలు కనుక అప్పుడప్పుడు శనగపిండి పాఠాలు చెప్పాల్సి వస్తుంది. మీరు పెద్ద పిల్లలైతే నాకు ఏముంది డైరెక్ట్ మిరపకాయ. అర్థమవుతుందా మీకు? మిరపకాయ మిమ్మల్ని కాపాడుతుందమ్మా, శనగపిండి కాదు. గుర్తుపెట్టుకోండి, నా మాటలు నమ్మండి, జాగ్రత్తగా వినండి బైబిల్ ప్రకారంగా. తల్లి, ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు? పరలోకమందు నా తండ్రి ఎవరికి బయలుపరుస్తాడో వాడికి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుద్ది. అందరికీ అర్థమైతే ఈ గొడవ ఎందుకు? అందుకని ఇందులో అర్థమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో కొద్దిమంది తేలుతున్నారు పైకి. చెరులో వేసిన కప్పలు అప్పుడప్పుడు పైకి వచ్చి చూస్తున్నాయి, కొన్ని ఏమో లోపల తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పైకి వచ్చి చూసి అన్నీ క్రైస్తవులు అయితే కింద ఉన్నాయి అన్నీ దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాయి. అర్థమవుతుందా మీకు? అలా క్రైస్తవుడిగా దేవుని యొక్క ప్రజలుగా బైబిల్ని అర్థం చేసుకోవడం వాడి తరం అవ్వట్లేదు. ఇంకా ఏది కోరుకుంటున్నాడు? ఒక ఇల్లు కోరుకుంటున్నాడు, ఒక అన్నం కోరుకుంటున్నాడు, ఓ డబ్బు కోరుకుంటున్నాడు, ఒక ఆస్తి కోరుకుంటున్నాడు, ఒక స్వస్థత కోరుకుంటున్నాడు, ఒక భోగం కోరుకుంటున్నాడు, ఒక ఆనందం కోరుకుంటున్నాడు. ఏది కోరుకుంటున్నాడు రా అంటే, ఏదైతే దేవుని ఎరగలేనటువంటి వాడికి, దేవుడు వద్దనుకున్నటువంటి వాడికి, అసలు దేవుడే వద్దు లేదు అనుకున్న వాడికి కూడా ఇచ్చేదేదో అది కోరుకుంటున్నాడండి వీడు. ఇందాక చెప్పాను కదా మీకు, నాస్తికులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? 190 కోట్ల మంది ఉన్నారు. 190 కోట్ల మంది కోటీశ్వరులు ఉన్నారు. వాడికి అడిగితేనే ఇచ్చాడా దేవుడు? ఈరోజు నువ్వు వచ్చి ప్రార్థనలు పనిగట్టుకుని దానికే చేస్తున్నావు. ఎంత అడగకుండా నీ అక్కరలేంటో నీ అవసరతలేంటో నాకు తెలుసు, వ్యర్థమైన మాటలు నా వద్ద వచింపవద్దు అని చెప్పాడా? చెప్పిన తర్వాత మళ్ళీ అయ్యి అడుగుతున్నాం. చూడండి మనంత భ్రష్టులు, జ్ఞానం లేకుండా అడుగుతున్నాం అనుకోవాలో లేకపోతే జ్ఞానం ఉండి ఎక్కువైపోయి అడుగుతున్నాం అనుకోవాలో నాకు తెలియదు. కానీ అడగాల్సింది ఏదో, ప్రభువా ఈ ఆత్మకి నరకం ఉందని చెప్పారు పాస్టర్ గారు, ఇన్ని చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానేమో, అయ్యా ఈ ప్రాణాన్ని నరకంలోకి వెళ్ళి అడవడో లాజరు ధనవంతుడనేటువంటి స్టోరీ చెప్పారు మాకు. ఇదిగో ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉండగా డబ్బుతో సంతోషంగా బ్రతికేశాడయ్యా, చచ్చిపోగానే అగ్నిగుండంలో కాలిపోయాడాడు. నాకు ఆ గతి రాకుండా చూడు ప్రభువా, అందుకని నీ దగ్గరికి వస్తున్నానని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి ఈ ఆత్మను నరకయాతన నుంచి తప్పించు, నేను ఒక్కడినైనా నా కూతుర్ని రక్షించు, నేను ఒక్కడినైనా నా కొడుకుని రక్షించు, నేను ఒక్కడినైనా మా అమ్మని రక్షించు, నేను ఒక్కడినైనా మా మామని రక్షించు. అదండి నిజమైన క్రైస్తవుడు అంటే. అదేమీ లేకుండా ప్రభువా ఇల్లు, ప్రభువా అన్నం, ప్రభువా ఉద్యోగం, ప్రభువా బంగారం, ప్రభువా ఆస్తి, ప్రభువా స్వస్థత, ప్రభువా అన్నీ పోని వచ్చాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత నీ ఆత్మ ఏమవుద్ది? ఇవన్నీ వదిలేసి నరకానికి పోద్ది. నరకానికి పోయేది అడుక్కుంటున్నావు తప్ప నరకము నుంచి తప్పించుకునే రక్షణ లేదే మనకి. ఆ రక్షణ ఇచ్చేవాడు యేసు ప్రభువే. అందుకు రావాలి. నువ్వు నరకం పాలకుండా, అగ్నిపాలు కాకుండా నిత్య నరకం నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభువుని నమ్మాలి. అంతే తప్ప కనీస అవసరాలు అప్పుడు అనుకుంటున్నారు ఎవరి మట్టుకాళ్ళు, ఒరే మనం ఎందుకు వెళ్ళాలిరా క్రైస్తవంలోనికి, మనం ఎందుకు వెళ్ళాలి క్రైస్తవంలోకి? ఆడికి దొరికిన అన్నం నాకు దొరుకుతుంది, ఆడుకున్న బిజినెస్ నాకు ఉంది, వాడుకున్న ఆనందం నాకు ఉంది, నేనెందుకు వెళ్ళాలిరా అంటాడనమాట. ఎందుకు వెళ్ళాలో చెప్తున్నానేనండి. దేవుడు లేడన్న వాడికి కూడా ఇచ్చేది కాదు దేవుడి దగ్గరకు వచ్చేది. రేపు చచ్చిపోయాక నరకంలోకి వెళ్ళి కాలే ఆ భయంకరమైన పరిస్థితి నీకు రాకూడదని యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నాం. ఇది క్రైస్తవ్యం అంటే.
ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరికైతే అబ్బుతుందో, దానికోసమే ఈ జీవిత కాలాన్ని వెచ్చించి ప్రార్థనలు చేస్తాడో, కన్నీటితో దేవుడిని అడుగుతాడో, వాడిని మరణము నుంచి తప్పించే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడిస్తాడు. అందుకనే యేసు ప్రభు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చి ఏడ్చాడట తండ్రి దగ్గర. ఏమని ఏడ్చాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ప్రకారంగా, మరణము నుండి తప్పించగలవానికి యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున మరణము నుంచి తప్పించటానికి ఆయన అంగీకరించాడట. ఎవరిని? యేసు ప్రభు. ఎందుకంటే శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. అదండి భక్తి, అదండి భయభక్తులు అంటే. మరణము నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభువుని నమ్మాలి, అంతే తప్ప ఈ కనీసమైన చిన్న చిన్న అవసరాల కోసం యేసు ప్రభువుని నమ్ముతామా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పని చేయకండి దయచేసి. ఎలాగొస్తాయి? పోనీ నీకు అసలే తిండి మీద ధ్యాస ఎక్కువ, అడిగితే అడిగో పూట, ఇంక అత్తమాని అదే పూట. ఏదో పోనీ నీకేదో అవసరాలు ఉన్నాయి, అడుగు, పోనీ అడుగు, నేను వద్దంటలేదు. అడిగావు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏది? నీ ఆత్మను నరకము నుంచి తప్పించుకోవాలి. ఇది కదా మనం నేర్చుకోవాల్సిన పాఠం. అప్పుడట ఈ భూమి పులకరిస్తుందట, ఈ భూమి ఆనందిస్తుందట, ఈ పంచభూతములన్నీ పరవశిస్తాయట. అలా కోరుకున్నవాడంటే ఎంత ఇష్టమో ఈ భూమికి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఇప్పుడు అసలైన పాఠంలోకి వెళ్తున్నాం. ఎంత వద్దో నాకు తెలియదు. 21 అంటే ఎంత? 9 అయింది. 9 అయింది, తర్వాత ఎంత వద్దో నాకు తెలియదు ఇంకా ఏమ్మా. కాబట్టి ఇప్పుడు పాఠంలోకి వచ్చాం. ఇప్పుడు దాకా ఏమొచ్చాం? ఎవడు క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నారాయణ గారి కుటుంబం ఎందుకు నమ్మింది యేసు ప్రభువుని? ఇన్ని కుటుంబాలలో నుండి నారాయణ గారి కుటుంబాన్ని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ది ఎంటైర్ వాట్ ఐ హ్యావ్ సెడ్ టు యూ, అందులో నుంచి ఏదైతే ఇప్పుడు వరకు నేను చెప్పానో దాంట్లో నుంచి ఒక ఆన్సర్ దండి. ఇప్పుడు నారాయణ గారి కుటుంబాన్ని ఎందుకు దేవుడు అంగీకరించాడో చెప్పండి. ఎలా? నరకంలో నుంచి తప్పించబడాలని నారాయణ గారికి తెలియదే? ఇప్పుడు తెలిసింది చర్చిలోకి వచ్చాక. అంతకుముందు నారాయణ గారి కుటుంబానికి తెలియదు ఒక నరకం ఉంటుంది, ఆ నరకం నుంచి తప్పించడానికే యేసు ప్రభువుని నమ్ముతున్నామని మేబీ అప్పటికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ వచ్చారు ఆయన, ఆ కుటుంబం వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది విషయం, ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలనే విషయం అర్థమైంది. ఎందుకు అది చెప్పండి నాకు చాలు. హృదయం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హృదయాన్ని బట్టి అంగీకరించాడు దేవుడు. ఒక కొర్నేలుని కోరుకున్నట్టుగా. ఎక్కడైతే నీతిమంతులు ఉంటారో, ఎక్కడైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎక్కడో ఉందండి నీకు నాకు చెడ్డోడు అయి ఉండొచ్చు. బాబు నారాయణ గారి కంటే నేను చెడ్డోనా అంటే నా దగ్గరికి రాలేదా? నీకు పైకి కనబడి లోపల దేవుడు చూసుకుంటాడు, నాకేం తెలుసు. మరి దేవుడు కోరుకున్నాడంటే వాడి దగ్గర ఏదో విషయం ఉందని అర్థమవుతుందా? నేను దేవుడిని తప్పించుకోవడానికి నా అంత ఎన్ని ప్లాన్లు వెతికాను. నేను బైబిల్ పట్టుకోకూడదని, సేవకుడిని అవ్వకూడదని, నేను ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగానే తప్పించుకోవడానికి తిరిగాను. నేను బైబిల్ పట్టుకోకూడదని. ఏమ్మా మీకు తెలుసు కదా, నేను తెలుసా? మీరు నాకంటే యాక్టర్లా ఉన్నారు. ఇప్పుడు నేను తెలుసా మీకు? ఎప్పుడు తెలిసాను? అప్పుడప్పుడు వచ్చేవాడిని మా నాన్నగారు ఉన్నప్పుడు, అప్పుడప్పుడు ఏదైనా క్రిస్మస్కో, అది కూడా మా ఆంటీ ముట్టనట్టు అప్పుడు ఏమైనా వచ్చేవాడిని. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో పాటు తిరిగి మీతో పాటు నేనేమో కార్యక్రమాలు నడిపిస్తుంటే మా నాన్నగారు మాట్లాడుతుంటే ఇవన్నీ చేశాను. నేను ఎక్కడ ఉండేవాడినో, మీరు ఎక్కడ ఉండేవారు. నేను ఎప్పుడు వచ్చాను? రీసెంట్గా నేను ఎంఈడీనో లేకపోతే బీఎడ్నో చదువుతున్నప్పుడు వచ్చాను ఇక్కడికి. అప్పుడప్పుడు అదే అయ్యగారు వస్తున్నారు, ఇలా వస్తున్నారంటే అప్పుడప్పుడు ఏదో కుటుంబ సమేతంగా వచ్చేవాళ్ళు. అది వేరు, అదంతా యాక్టింగ్ డిపార్ట్మెంట్, మీకు తెలియదు అది. అప్పుడు వచ్చేవాళ్ళు జస్ట్ వెళ్ళిపోయేవాళ్ళం అంతే, అది వేరు. ఏదో ఒక కుటుంబ సభ్యుడిగా, నాన్నగారికి ఒక సపోర్టుగా, మా నాన్నగారు మమ్మల్ని కన్న తండ్రిగా మేము అప్పుడప్పుడు వచ్చి నాన్న ఇక్కడ క్రిస్మస్ చేస్తున్నాడంటే సరదాగా ఎలా వచ్చేవాళ్ళం అంతే తప్ప నేనేమో సేవలోకి వచ్చానా? సేవలోకి రాలేదు. ఎంత వీలైతే అంత తప్పించుకోవడానికి చూశాను. తప్పించుకోవాలని హైదరాబాద్ పోయాను. హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఎంత ఉన్నాను. అక్కడి నుంచి భీమవరం పోయాను. భీమవరంలో 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి ఇలాగ తొర్రేడు పోయాను. మొత్తం నేను తిరుగుతుమే. ఇలాగ తప్పించుకుని పోతున్నా సరే జుంపట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే నాలో ఏదో ఉంది.
నా విషయంలో నాకే తెలియందేదో దేవుడు ఏదో చూశాడు కాబట్టి నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత కానీ నాకు విషయం అర్థమలేదు దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడని. మా నాన్నగారు చిన్నప్పుడు అనేవారు నేను సమర్పించుకున్నాను సేవకి, నేను సేవకు సమర్పించుకున్నాను, నువ్వేడి నాకు తెలియకుండా సమర్పించేసుకుంటాం అనివ్వండి నేను మా నాన్నగారితో. ఇది సమర్పించుకోవడం అనేది లోకుగా ఉంది నీకు అనివ్వండి. తీరా చూస్తే అటు ఇటు తిరిగి తీసుకొచ్చాడు. గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పినట్టుగా ఏదో దేవుడు చూశాడండి నాలో. చూశాడు కాబట్టే దేవుడు నన్ను ఈ రోజున ఇంత ఖచ్చితంగా ఈ సువార్త ప్రకటించడానికి గల కారణం అదే నారాయణ గారిలో ఏదో చూశాడు. నారాయణ గారిలో చూశాడో, లేకపోతే పద్మగారిలో చూశాడో, లేకపోతే ఆ కుటుంబంలో దేవులో చూశాడో, ఎందులో చూశాడో తెలియదు కానీ ఆ కుటుంబంలో దేవుడు చూశాడు కనుకనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్టుగా నారాయణ గారి కుటుంబానికి రక్షణ దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హృదయాన్ని బట్టే దేవుడు ఎన్నిక చేసుకున్నాడా? హృదయాన్ని బట్టి కాకుండా ఎన్నిక చేసుకున్నాడా? అది ఏది చూశాడో దేవుడికి తెలియాలి. దేవుడికి తెలియాలి. అందుకని నేను గర్వపడుతున్నాను. నిజంగానే ఆయన వచ్చినప్పటి నుంచి చర్చిలో మీరు గమనించారో లేదో దాన్ని అన్నింటిలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుందా లేదా? గమనిస్తున్నారా? ఆయనకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. ఎంతోమంది మీ అందరూ నాకు తెలిసి ఆయనకంటే అందరూ సీనియర్లే. ఈ రోజున ఆయన దగ్గర ఏదో ఆస్తి ఉండి కాదు, ఐశ్వర్యం ఉండి కాదు, ఏమి కాదు. దేవుడిని నమ్మాడు. దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఉన్న దాంట్లో దేవుని పరిచర్యలు అలా ముందుకి వెళ్తున్నాడు. ఆయన చేసిన కార్యాలు ఏమైతే ఉంటాయో అవన్నీ నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను మీకు. దేవుని సేవకుడుగా అబద్ధం ఆడితే నేను ఇక్కడే నాకు శాపగ్రస్తుని అవుతాను. ఎందుకంటే నా నోటంటే వచ్చిన మాట నిజమైతేనే మాట్లాడతాను, అబద్ధం అయితే దాని జోలికి నేను వెళ్ళకూడదు. కాబట్టి ఆ కుటుంబ పక్షాన నేను మాట్లాడడానికి గల కారణం దేవుడు తన హృదయాన్ని అంగీకరించాడు కనుక ఆ హృదయాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే ఎవడ తరం ఇక్కడ క్రైస్తవుడు అవడానికి? దేవుడు ఏదో ఒక విషయం, దేవుడు మిమ్మల్ని ఏదో ఎన్నిక చేసుకునే విషయం ఉంటుంది. ఎన్నిక చేసుకున్నట్టుగానే దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సృష్టి అలాంటి వారి కోసం ఈ సృష్టి దాసోహమైపోయి ఈ సృష్టి తనకి ఇష్టమైనట్టు చేసేస్తుందట. మీకు తెలుసా విషయం? సృష్టి ఎంత ఇష్టమైపోతుందో తెలుసు. మనం ఇలాంటి వాళ్ళు అంటే సృష్టికి ఎంత ఇష్టమో, చాలా ఇష్టం అంటే ఈ సృష్టికి మనం అంటే. 114వ కీర్తన చెప్పి ముగిస్తాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రారంభమైంది. నిజానికి ఏంటో ఊరికేమ్మా నన్ను మీరు రెచ్చగొడేస్తారు. నిజంగా నేను ఒకటి చెప్పాలనుకుని ముందు మొదలెడుతున్నాను. ఎవరినో చూస్తాను, మీ బిహేవియర్ బాగా, నాకు అక్కడ కుర్రోని చూపించారు, ఆడుతున్నారు, మొదలైపోయింది నాకు. ఎక్కడెక్కడికి అసలు క్రైస్తవుడు అవడో ఎందులో పోయి మొత్తం వచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు వచ్చాను నేను మరి పాఠంలోకి. మీరు వింటారా? మీరు వినరులేండి. చదవండి రా. 114. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల. సరే, మీకు ఇక్కడ ఇలాగ కూడేసుకుంటారు కాబట్టి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు తప్పు చేస్తే, దేవుని ప్రజలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఐగుప్తు అనేటువంటి దాస్యరకంలోనికి వెళ్ళారు. వాళ్ళందరూ పాపాత్ములుగా మిగిలిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ రక్షించాలి. వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చిందంటే కష్టం వచ్చింది. నారాయణ గారు ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టండి. ఈ కుటుంబం గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాటలు ఎవడన్నా చాలా బాగుపడతారు చెప్తున్నాను. ఐగుప్తు అనే ఎక్కడుందమ్మా అది? ఐగుప్తు అంటే ఏంటది? ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే ఏంటమ్మా? చదువుకునే పిల్లలు, ఐగుప్తు అంటే ఈజిప్ట్. ఐగుప్తు అంటే ఏంటి? ఈజిప్ట్ అనే ఒక దేశమేనా? అందులోకి వాళ్ళందరూనేమో వేరే జాతికి సంబంధించిన ప్రజలు. అందులోకి ఎవరు వెళ్ళారు? నేను నోటి మాటలతో చెప్పేస్తున్నాను, అంతా చెప్పను. ఇశ్రాయేలు ప్రజలు దాస్యరకములోనికి వెళ్ళారా? దేవుడు పంపాడా? ఎందుకు పంపాడు చెప్పండి.
ఎందుకు పంపాడో చెప్పండి. చెప్పేస్తే మీకు పాఠం తేలిపోయినట్టే. చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మాట మీరు చెప్పేస్తే హ్యాపీగా మీరు దేవునికి సంతోషంగా గుండెల మీద చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చెప్పండి. ఎవరో వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని వేసింది గట్టిగా. చెప్పమ్మా, ఈ విషయం చెప్పండి. ఐగుప్తులోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళారు? అక్కడ వాళ్ళ దేశము కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ప్రాంతము కాదు, వాళ్ళకి ఆ బాధ లేదు. ఎందుకు వచ్చింది అవన్నీ? దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తించారు. హృదయం బాగోలేదు. హృదయం ఎప్పుడైతే బాగోలేదో వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చిందమ్మా? ఒక కష్టం వచ్చింది. ఏమ్మా మీ ఇంట్లో ఇక్కడ కష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చేయొద్దండి. మీ ఇంట్లో కష్టము లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చేయొద్దండి. మా ఇంట్లో ఏ కష్టం లేదండి, బై గాడ్ గ్రేస్ వీఆర్ ఫైన్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. అబద్ధం ఆడకుండా చెప్పాలి. మా ఇంట్లో చిన్నపాటి కూడా కష్టం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే చెప్పండి అంటున్నాను. కష్టం అంటే అర్థం లేదనుకుంటా. ఇంకోలా చెప్పను దీన్ని. నాకు టైంకి మరి నీకు సంబంధం లేదు. కష్టం అంటే ఏంటంటే నేను 2 రకాల కష్టాల గురించి చెప్తున్నాను. ఒక కష్టం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ భౌతిక సంబంధమైన నీ అవసరతలు తీరడానికి ఉండేటువంటి దానికోసం పాకులాడి, దానికోసం ఏడ్చి, దానికోసం బాధపడే కష్టం. రెండో కష్టం యేసు ప్రభువును నమ్ముకున్నందుకు లోకము నిందించే నిందలు, లోకము హింసే హింస, లోకం పెట్టే బాధలు, అబద్ధమైనటువంటి నిందలు, బాధలు, కష్టాలు. మీ ఇంట్లో ఈ రెండిట్లోని ఏ కష్టం ఉందో చెప్పండి. నేను 2 లేవా? చక్కగా చెప్పరేటమ్మా మీరు. అసెంబ్లీలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క మైకెట్టేలేమో మీకు. అమ్మా చెప్పండి. సరే నేనే చెప్తున్నాను. భౌతికమైనటువంటి కష్టాలు అందరికీ ఇక్కడ ఉన్నాయా లేవా? పోనీ దానికన్నా లేవండి నాకు లేవు అన్నవాడు అవడని ఉంటే పోనీ చెయ్యని ఎత్తండి. నేను అనుకుంటున్నాను భౌతికమైన కష్టాలు అన్నీ ఉన్నాయి మీకు, మేళల్లో ఉన్నాయా లేదా? నాకు లేవండి, నాకు లేవు. భౌతికమైన కష్టాలు నాకేమీ లేవు. అయితే మీరు అనుకోవచ్చు, ఒక హౌస్ కట్టుకుంటున్నాను కదా, దానికి సంబంధించింది ఏదో కింద మీద ఇబ్బంది పడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. అది ఆస్తి అంతే తప్ప ఆస్తి అంటే ఒక ఆస్తిని కొనుక్కోవడానికి ఒక 10 రూపాయలు అప్పు చేస్తే అది అప్పు కాదు. అప్పుల్లో కూడా 2 రకాలు. ఒకటి ఒక 10,000 ఒక 10 లక్షలకు అప్పు చేసి 15 లక్షల భూమి కొనుక్కున్నాడు అనుకోండి, అది అప్పు ఎందుకు అవుద్ది? టైం వచ్చి ఇదేదో అమ్మేసి పోతుంది అంతే కదా. ఇదేదో ఇబ్బంది పెడుతుంది తీర్చలేకపోతున్నాను అనుకోండి, ఇది అమ్మేసుకుంటాడో తీర్చేసుకుంటాడు, అది అప్పు కాదు. తినడం కోసమని, ఉండడం కోసమని, ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసమని హాస్పిటల్లో బిల్లులు కట్టుకోవడానికి వస్తా చూసారు అప్పు. అది అప్పు అంటేనే ఏమ్మా, అది అప్పు అంటేనే. ఈ అప్పు కానీ, ఈ ఇబ్బంది కానీ, ఈ కష్టం కానీ మీలో ఎవరికి శరీర సంబంధమైన రోగాలు కానీ, ఇబ్బందులు కానీ, పెయిన్ కానీ ఏదైనా మీకు లేదన్నవాడు ఎవడనో చెప్పండి. నాకైతే లేదు, నాకు ఉంది, నాకు లేదు. ఏది ఉంది ఏది లేదు? భౌతికమైనటువంటి కష్టం లేదు. క్రీస్తులోని దేవుని బైబిల్ పట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క చీమ అంటే చిన్న చిన్న చీమలు కూడా భయపెట్టేస్తున్నాయి నన్ను. బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు మామూలు కాదు. మనుషులు ఎవరిని ఏమనకూడదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎలా ఉంటుంది ఇప్పుడు? నన్ను నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, అబద్ధంగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఆనందించి, సంతోషించి గంతులు వేయండి. పరలోకమందున్న మీ ఫలము అధికమగును. పరలోకమందున్న ఫలం అధికమంటే నా ఆత్మకి నరకయాతన లేకుండా శాశ్వత కాలం మరణము లేని జీవితంలో యేసు ప్రభు లాంటి పోలికలో ఆయన శరీరంలో ఉంటాను. దానికోసం ఇక్కడ నాకు నిందలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ హ్యాపీ. ఎవడన్నా ఏమన్నా అంటాడేమో నన్ను చూసేటువంటి అంత ఆనందం ఉంది నాకు. బాధలే కానీ నాకు ఎలా ఉన్నాయి? వాటి కోసం ఏమా ఐ యామ్ ఇన్వైటింగ్ యూ. అలాంటి వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టాలన్నా, నిందలు వేయాలన్నా
నిజంగా చెప్తున్నాను నేను, వాటిని వెల్కమ్. ఏమా ఇక్కడ భౌతికమైన ఇన్ని కష్టాలు పడుతున్న మీ అందరికీ కూడా నేను చెప్పేటువంటి మాట ఏది? కష్టాలు ఉన్నాయా లేదా చెప్పండి దయచేసి. ఉన్నాయా లేదా చెప్పరా? ఇదే ఐగుప్తు అంటే. ఇదే ఏదమ్మా ఐగుప్తు? ఈజిప్ట్ అంటే అది ఇక్కడ ఉన్నారు మీరు అందరూ. ప్రతి ఇల్లు కష్టంలో ఉంది, ప్రతి ఇల్లు బిడ్డలు లేకుండా ఉంది, ప్రతి ఇల్లు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఇల్లు ఏదో కష్టం ఉంది, ప్రతి ఇల్లుకి అప్పు ఉంది, ప్రతి ఇల్లుకి ఏదో బాధ ఉంది, ప్రతి ఇల్లుకి ఏదో వ్యాధి ఉంది. నీకో, నీ కొడుక్కో, నీ కూతురుకో, ఎవరికో ఇబ్బంది ఉంది. ఉందంటారా లేదంటారా? ఇప్పుడు దీంట్ నుంచి బయటపడాలి, దీని నుంచి బయటికి రావాలి, దీని నుంచి దీవించబడాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని చూసి అనుకుంటుందంటే భూమి ఇందాక మూలుగుతుంది, ఏమో ఎరగొట్టేస్తుంది, ఇవన్నీ అనుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ భూమికి నీకు కూడా ఈ శాపం ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా శాపం, ఇదంతా బాధ, ఇదంతా కష్టం. నీకేదో ఒక ఇబ్బంది నీ ఇంట్లో ఉంది, నీ కుటుంబంలో ఉంది, నీ శరీరంలో ఉంది, నీ హృదయంలో ఉంది. ఏమా ఆర్ యు గాట్ ఇట్ మై పాయింట్? అర్థం చేసుకుంటున్నారా? నన్ను టైంని అర్థం చేసుకుంటున్నారు. ముగించేస్తాను, నాకు ఏం పెద్ద ఏముందమ్మా, మిమ్మల్ని మీరు బంగారు కొండలు, త్వరగా పంపిస్తాను నేను. ఏమా చెప్పండి, ఈ మాట కొంచెం మనసులో పెట్టుకుని వెళ్ళండి. ₹1,00,00,000 కూడా పనిచేయవమ్మా ఈ మాట ముందు. ఏమా అందరూ బంగారు కొండలేనా? నా గురించి చప్పట్లు కొట్టండి సరదాగా. అసలు ఎవరికి ఇష్టం లేదే, చిన్నబాబు అంటే అంత ఇష్టమో ఏమా. కానీ ఇంకా నేనంటే అంత ఇష్టమో అంత గట్టి కొట్టండి అమ్మా. చాలమ్మా, ఇంటికి నేను ఈరోజు ఇంకా అన్నం తిన్నాను, రేపు మధ్యాహ్నం టిఫిన్ కూడా చేయను ఇంకా. ఏమ్మా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంత ప్రేమించే సంఘం ఉంటే నాకేంటమ్మా, అవసరమైతే 12 దాకా చెప్తానేమ్మా. సరే, కాబట్టి ఇప్పుడు ఏంటి విషయం? ఐగుప్తులో ఉన్నారు అంటే ఏ ఇంట్లో కష్టం, నష్టం, ఇబ్బంది ఉందో మీరు ఎందులో ఉన్నారు? ఈజిప్ట్లో ఉన్నారు మీరు. ఓకే, హ్యాపీ. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి దేవుడు విడుదల చేయాలి మిమ్మల్ని. దేవుడు మీకు బయటికి రప్పించాలి. ఎవరి ద్వారా రప్పించాలి? మోషేని, అహరోను పంపించినట్టుగా దేవుని సేవకుడిని మీ ఇంట్లోకి రప్పించాలి. మీరేమో ఏ ఇంట్లోని ప్రార్థనకు పిలవరాయే, పాస్టర్ గారు మీ ఇంటికి రాకూడదాయే, మీ ఇంట్లో టీవీ ఆగకూడదాయే. ఏమా పాస్టర్ గారు రాకూడదు, మీ ఇంట్లో టీవీ ఆగకూడదు, మీ ఇంట్లో బూతులు ఆగకూడదు, మీ ఇంట్లో ప్రార్థనలు జరగకూడదు, మీ ఇంట్లో పాటలు పాడకూడదు. పాస్టర్ గారు మీ ఇంట్లో అడుగు పెడితే టీవీ కట్టాలి కాబట్టి రానివ్వరు. అంతే కదా. ఈరోజు నారాయణ గారి కుటుంబం, ఈరోజు నేను అనుకున్నాను, ముందు చెప్పాను మానేశాను. ఇంకా ఎవరైనా సరే వాళ్ళ ఇష్ట ప్రకారంగా అడిగితేనే ఇంటికి వెళ్దాం, లేకపోతే ఎవరింటికాడ ప్రార్థన లేకుండా చేద్దాం అనుకున్నాను. ఇంకా మరి ఏం చేయను? ఎంతమంది బతిమలాడినా నా బంగారు కండ అని. అందుకని అడగండి పోనీ నారాయణ గారు, నేను ఏమైనా ప్రార్థన పెట్టించుకోమన్నానేమో. లేదు, ఆయన అంతటా ఫోన్ చేశారు, ప్రార్థన పెట్టించుకున్నారు. అది క్రైస్తవుడు అంటే. ఏ కుటుంబం అయితే దేవుని పిలుపునందుకుని ఎవరైతే రక్షింపబడడానికి వాళ్ళంతట వాళ్ళు సిద్ధపడతారో వాళ్ళకన్నీ రక్షణ. దేవుడిని వద్దు అనుకున్నవాడికి దేవుడికి మీరు వద్దు, దేవుడు కావాలనుకున్నవాడికి ఆయనకి మీరు కావాలి. అలాగే కదా. యేసవ్ ఏమనుకున్నాడు? నాకు అన్నం కావాలి, జ్యేష్ఠత్వం లేదు, పరలోకం లేదు, ముందు ఇక్కడ బతుకుతం కావాలి నాకు అనుకున్నాడు. అయితే నువ్వు దేవుడిని వద్దు అనుకున్నావు కాబట్టి నువ్వు నాకొద్దు. నాకు యాకోబే ముద్దు అనుకున్నాడు, యాకోబుకి ఇచ్చాడు జ్యేష్ఠత్వాన్ని, నీకెందుకు ఇస్తాడు? దేవుణ్ణి వద్దనుకుంటే నువ్వు కూడా దేవునికి వద్దు. నేనేం బతిమలాడు దేవుడు. నువ్వు కాకపోతే 100 మందిని పుట్టిస్తాడు, ఈ సెకండ్కి లక్షల మందిని పుట్టిస్తాడు ఈ లోకంలో, అందులోంచి చేరుకుంటాడు. ఆడు వద్దనుకుంటే ఇంకొక 1,00,000 పుట్టిస్తాడు, ఆడు వద్దనుకుంటే 10 కోట్ల మంది పుట్టిస్తాడు. దేవుడు అండి ఆయన. మాట ఇస్తే చాలు బోళ్ళంతా వచ్చి పడతారు భూమి మీద. నిన్ను బతుకున్నట్టుకు నీ వెనకాల తిరగాల్సిన కర్మ ఏంటి ఆయనకి? పుట్టించాను కాబట్టి బతుకో, అదిగో సూర్యుడు, చంద్రుడు, భూమి, నీకో పని ఇచ్చాను, ఎల్లు కష్టపడు, తిను, చావు, తర్వాత నరకన పోదు. కానీ అంతే, నీ జోలికి ఎవ్వడో రాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈ మాట విని ఏమన్నా వస్తావేమని చెప్పిస్తున్నాడు, అంతే. అంతవరకే. అది వింటావా రా, వద్దంటావా పో, అంతే. దట్స్ ఇట్. ఇందులో ఏమి పెద్ద మ్యాటర్ ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఐగుప్తు లాంటి కష్టాలను ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెడితే ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, ఈ ఇబ్బందిలో నుంచి ఒక సేవకుడు ఇంటికి వచ్చి చెప్పాడు. ఏడుస్తున్నారు పాపం, బాధలను బట్టి ఏడుస్తున్నారు, హాస్పిటల్లో ఏడుస్తున్నారు, ఇంట్లో ఏడుస్తున్నారు, కుటుంబంలో ఏడుస్తున్నారు. మీ ఇంట్లో ఏడుపు లేదని వాడు చెప్పండి నాకు. అలా ఏడుస్తుంటే పాపం దేవుడికి జాలేసి, కనుక్కున్న తండ్రికి జాలేసి ఎవరిని పంపించాడు? మోషేను, అహరోను పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏడ్చి మనసు మార్చుకుని దేవునికి ఇష్టమైన మనసు రాగానే అక్కడి నుంచి ఏం చేశారు?
బయటికి రప్పించాడు దేవుడు. రప్పించాడా? రప్పించగానే అబ్బా, పాపాన్ని విడిచిపెట్టినటువంటి నా కొడుకులు, పాపాన్ని విడిచిపెట్టినటువంటి నా బిడ్డలు, పాపాన్ని విడిచిపెట్టినటువంటి నా సహోదరులు, నా కొమ్ముళ్ళు అని దేవుడు ఎంత సంతోషిస్తున్నాడో. ఎప్పుడైతే దేవుడు మనసులో సంతోషం వచ్చేసిందో భూమికి వచ్చేసింది సంతోషం. ఏమన్నా మాటేనండి? ఎవరికి వచ్చేసింది సంతోషం? భూమికి వచ్చేసింది. అదిగో ఆ కొబ్బరి చెట్టుకు వచ్చేసింది, అదిగో ఆకాశానికి వచ్చేసింది, ఈ భూమి మీద ఉన్నటువంటి జలరాశులకు వచ్చేసింది, సముద్రానికి వచ్చేసింది. అలాగా సంతోషంగా సంతోషంగా ఈ భూమి పులకరించేస్తుంది. ఒరే నా కొడుక, నా మీద అలా నడరా, నా మీద ఒరే నువ్వు ఇలా రారా. చూడండి, బాగా ముద్దొచ్చిన పిల్లల్ని ఏం చేస్తారు? ఆడు అసలు ఇష్టం లేనోడు పిల్లోడైనా ఏం చేస్తాడమ్మా, బాగుందనుకో, బొగ్గలయ్యండి చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఉండి బుజ్జిగా ఉన్నారనుకోండి, అలాగే వెళ్తూ వెళ్తూ బొగ్గ కట్టుకుంటాడు. కట్టుకుంటారా? ఒక్కొక్కడికి బుజ్జిగా ఉంటే నచ్చదు కొను గిల్లెత్తాడు పాపం. వాడికి అదొక ఆనందం, ఏడిపిస్తే కానీ అదొక ఆనందం. ఒక్కొక్కరికి అదో ఆనందం అనుకోండి. చిన్న బుజ్జిగా ఉన్న పిల్లల్ని అందరూ ఎత్తుకుంటారమ్మా. అలా కాకుండా తట్టిడి కారిపోతుంది అనుకో ముఖం. ఏమ్మా, ఇటు ఒక అరకేజీ ఇటు ఒక అరకేజీ ఉందనుకోండి, అప్పుడు నా బంగారమే అనుకో తీసుకుని నాలుగు మీద నాగుతావా? ఏమంటారు? నీకు ముద్దు రావడానికి నీకు ఒక కారణం కావాలి. ముద్దు వైభవ వచ్చి అనడానికి ఒక కారణం ఉంది. మరి అలాగే దేవుడికి ఒక కారణం ఉండదేంటి? ఈ భూమి కారణం ఉండదేంటి? అలా పాపాన్ని విడిచిపెట్టి కష్టం రాగానే దేవుణ్ణి తెలుసుకుని, అయ్యో దేవా, నేను చేసిన ఈ తప్పుల వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కన్నీరు వచ్చిందని కుటుంబంలో కలిసి ఏడుస్తుంటేనట దేవుడికి ముచ్చటేసి సేవకుడిని పంపించి ఆ సేవకుడి దగ్గర నుంచి ఐగుప్తు దాస్యరకంలో నుంచి బయటికి రప్పిస్తున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీకు కన్నీళ్ళు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, అది ఏదున్నా యేసు నామములో నీకు విడుదల. ఈరోజు విడుదల యేసు ప్రభు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ప్రతి పాపము నుండి, ప్రతి భయంకరమైనటువంటి స్థితి నుంచి నీకు దేవుడి విడుదల దయచేస్తున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టేసావో, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసావో, వేసే ప్రతి స్టెప్ పులకరించేస్తుంది భూమి. మీకు డౌటా? చదవండి 114. ఇశ్రాయేలు సముద్రము దాన్ని చూచి ఏమైందమ్మా? టక్మని చదివేసేంటి? ముందు నుంచి చదవండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అన్య భాషల జనుల్లో నుండి అంటే ఏంటి? దేవునికి విరుద్ధమైన భావజాలలో నుండి, ఈజిప్టులో నుండి యోధా అంటే స్తుతి అని అర్థం. ఏమా? తర్వాత చదువుదాం, చదవండి. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైను. ఇప్పుడు దేవుని రాజ్యం అయిపోయారంటే, ఇప్పుడు దాకా ఐగుప్తు రాజ్యం, ఇప్పుడు దేవుని రాజ్యం అయిపోయింది. దేవుని రాజ్యం ఎప్పుడైతే వస్తుందో సముద్రం చూస్తుందంటండి. సముద్రం చూస్తుందా? కొబ్బరి చెట్టు చూస్తుందా? భూమి చూస్తుందా? ఈ నేల చూస్తుందా? చూస్తుందంట. చూడండి, ఎవరు చూశారట? ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి ఇలా నడుచుకుంటూ వస్తుంటే. ఏమన్నా మాట అర్థమవుతుంది తల్లి? ప్లీజ్ అమ్మా వినండి అమ్మా, మీకోసమే. నాకు అన్నీ తెలుసు. దేవుడు నేను ఏదో కష్టపడి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కుస్తీ పట్టి బైబిల్ నేర్చుకున్నాను. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. నేను ఎలా బ్రతకాలో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎవరితో ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు తెలుసు. నేను అలాగే ఒడ్డెక్కేస్తున్నాను. ఇంకా నేను ఒడ్డెక్కేయగలను, ఇలా వెళ్ళిపోగలను పరలోకానికి. ఎందుకంటే నాకు ఒక జ్ఞానం ఉంది. మీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేని వాళ్ళు అవ్వడం వల్ల ఇబ్బంది పడిపోతారు చెప్తున్నాను. రేపు పొద్దున్న చెప్పే అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, చెప్తున్నాను. ఇది ఒక్క మాట ముగించేస్తాను. వెళ్ళిపోతురు గారు ఏముంటుంది ఇంట్లో, దిక్కుమల్లిలో ఏముంటాయమ్మా? నాకు ఇక్కడ గడిపినంత ఆనందం నాకు ఇంటికి వెళ్తే ఉండలేదు. ఎందుకు వచ్చాను రమ్మా ఇంటికి అన్నట్టు ఉంటుంది నాకు. అలాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నంత ఎంజాయ్, ఇక్కడ ఉన్నంత ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి పరవశం నాకు ఇంకెక్కడ దొరికితే లేదంటే బాలారమన్న అలాగే ఎక్కడున్నా అంతే. సువార్తకి వెళితే చాలు, ఇంకా అబ్బబ్బా అందులో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండలేదు నాకు తెలుసు. నాకు చెప్తున్నాను మీకు. సముద్రం దగ్గరికి వచ్చారు ప్రజలు. ముందు సముద్రం అయితే మడతట్టేసిన ఒక్కొక్కడిని. ఇప్పుడు వచ్చింది పాపమును విడిచిపెట్టి వచ్చారు. పాపమును విడిచిపెట్టి ఎర్ర సముద్రం దగ్గరికి ఇలా నడుచుకుంటూ వచ్చారమ్మా. వచ్చారు. ఇలా రాగానే సముద్రం ఏమంటుంది? ఎవరిని చూసి? అబ్బా, ఇశ్రాయేలీలు ఇలా నడుచుకుంటూ వస్తున్నారంటమ్మా. ఎక్కడి నుంచి? పాపాన్ని విడిచిపెట్టేశారు. విరుద్ధమైన భావజాలను విడిచిపెట్టేశారు. ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎర్ర సముద్రం ఏమైపోయింది?
అటేపుకో పాయ ఇటోపుకో పాయ ఎగిరిపోయిందంట అంతే పట్టు